ఇప్పుడు ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ నాకు నాకు గుర్తొచ్చా ఇప్పుడు కొన్ని మూవీస్ ఉంటాయి ఇప్పుడు ఆర్యా 2, డార్లింగ్, శ్రద్ధా ఉమ్, దాస్ క్యారెక్టర్. ఉమ్. నీకు కొన్ని ఉమ్, క్యారెక్టర్ మేబీ అవి కరెక్ట్ కాకపోయినా బేబీలో సీతా అర్థమైందిలే క్యారెక్టర్ ఇది. కావచ్చు. ఉమ్, నీకు కొంచెం మోర్ మోడర్నిష్ గా ఉంటారు హీరోయిన్ తో కంపేర్ చేసుకుంటే. వాళ్ళేమో హీరోని ఇష్టపడతా ఉంటారు, హీరో ఏమో ఉమ్, పద్ధతి గల అమ్మాయిని ఇష్టపడతా ఉంటుంది. ఈ ఉమ్, అమ్మాయి బ్యాక్గ్రౌండ్ లో హీరోయిన్ ని సాబిటాస్ చేయాలనేసో బ్యాక్ స్టాప్ ఉమ్, చేయాలనేసో చూస్తూ ఉంటుంది. ఆ ఉమ్. క్యారెక్టర్ తీసుకొచ్చి వాళ్ళు పాజిటివ్ చేసినారు. అంటే అర్థమైంది. మనకేంటంటే సీరియల్స్ లో సినిమాల్లో కూడా ఎవరైతే మోడర్న్ గా చదువుకొని జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళని నెగిటివ్ గా చూపిస్తాం. రైట్ రైట్. ఎవరైతే ఇంట్లో ఉండి వంటలు చేస్తా కార్తీక దీపంలో ఆ అమ్మాయి ఉన్నట్టుంటే అర్థమైందిలే. నీకు ఆ అమ్మాయి మంచిది, రైట్ మౌనిత ఏమో చెడ్డది. నీకు ఈ రైట్ రైట్. ఈ డ్యువాలిటీ ఉంటుంది కదా. దీనిలో ఇద్దరిని బట్టి ఇద్దరు మంచోళ్ళు చేసిన ఇది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ యాక్చువల్గా హీరోకి రైట్ అగేన్స్ట్ రైట్. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. ఉమ్, నాకేంటంటే ఆ క్యారెక్టర్ ని మల్టిపుల్ వేస్ లో యూజ్ చేసి నచ్చింది అనమాట. ఒకటి వచ్చి వేర్ ఉమ్, ఆ హీరో థింగ్ ఉంది కదా. సో తన హీరో గాడిని లవ్ చేస్తాంది, ప్రపోజ్ చేసింది హీరో, ఇది అదంతా ఓకే. తర్వాత వెన్ రష్మికతో పాటు ఒక ట్రాక్ స్టార్ట్ అవుతుంది కదా ఆ రిహార్సల్ దగ్గర నుంచి. సో అదే క్యారెక్టర్ ని రీయూజ్ చేయడం నచ్చింది. ఆ, నా ఊరికి ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎక్కడెక్కడ కావాలో అక్కడ నీట్ గా యూజ్ చేసుకున్నారు అన్న ఇదే అన్నమాట. అది. వన్ ఉమ్, మోర్ పాయింట్ ఉమ్, దుర్గాది. దుర్గాకు ఇనిషియల్ గా విక్రమ్ అంటే నచ్చినా కూడా ఎప్పుడైతే రష్మికతో రిలేషన్షిప్ లోకి పోయినాక ఉమా క్యారెక్టర్ ని విక్రమ్ ఎలా ట్రీట్ చేస్తున్నాడో చూశాక దుర్గాకు నాట్ ఓకే. ఉమ్, మనం అనుకోవచ్చు ముందుగా దుర్గా లాంటి ఉమ్, కొంచెం మోడర్న్ అమ్మాయిలకి ఫైన్ లే, వాళ్ళు ఎవరితోనైనా ఒకేలా ఉంటారు అని మనం విజిట్ చేయగలిగిన లార్జర్ ఆడియన్స్. ఉమ్, నీకు అది కూడా క్లియర్ గా చెప్తారు అనమాట వాళ్ళిద్దరి డిస్కషన్స్ లో. దుర్గాకి ఎప్పుడైతే వీళ్ళిద్దరి రిలేషన్షిప్ చూసినాక నాకు కూడా ఇలాంటి వాడు నాట్ ఓకే, ఇనిషియల్ గా నేను ఇష్టపడినా కూడా ఉమ్. అనేది కూడా దుర్గా ఇంత సటిల్ గా డ్రాగ్ చెప్తారు. చేస్తుండదు, రిలేషన్షిప్ ఎండ్ చేయడానికి ఇంత డ్రాగ్ చేస్తుండదు, ఎప్పుడు నువ్వు అంతే, చెప్పేసి. ఫస్ట్ లోనే ఉమ్, కొట్టేసి ఉమ్, ఉంటది, ఉమ్, ఉమ్, అరే నీతో సెట్ కాదురా అని. ఉమ్, Yeah. ఉమ్. ఇంకోటి, ఇందాక మనోడు చెప్పాడు కదా, హీరో క్యారెక్టర్ కి క్లారిటీ ఉంటది. ఆ దుర్గా లాంటి వాళ్ళు సెట్ గారు అని ఉమ్, వాడికి. సో అది ఫస్ట్ డైలాగ్ లోనే ఎప్పుడైతే దుర్గా క్యారెక్టర్ వచ్చి వీడు డాన్స్ వేయడం చూసి ఇంప్రెస్ అయ్యి నెక్స్ట్ వాడు క్రికెట్ ఆడుతున్నప్పుడు వెళ్ళి యు ఆర్ క్వైట్ సెక్సీ అనేస్తుంది డైరెక్ట్. Hmm. సో అక్కడే వాడికి ఒక క్లారిటీ ఉంటది. ఈ వర్డ్స్ సెక్సీ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల అక్కడ నుంచే వాడి నువ్వు క్లారిటీ నా టైప్ ఉంటది అనమాట. కాదంటాడు వాడు 2 సార్లు. ఉమ్. అదే. సో అదొకటి. అంతే. ఇంకా అదే క్లైమాక్స్ లో దుర్గా క్యారెక్టర్ కి బాగా రెస్పాన్స్ వచ్చింది బ్రో, ఉమ్, భరత్ ఉమ్, బ్రో. ఉమ్, ఉమ్, ఉమ్. ఎప్పుడైతే వచ్చి వాటర్ అంటే క్లీన్ ఎనీవే చేస్తాడు. నాకు క్లైమాక్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదులే. ఎక్కడి నుంచి అంటే నాకు ఆ, నువ్వు ఆ, ప్రెడిక్ట్ చేసావా దుర్గా క్యారెక్టర్ ఆ బ్యాక్ దుర్గా స్టాబ్ చేయదు? ప్రెడిక్ట్ చేసి, అండ్ ఆల్సో లాస్ట్ లో వచ్చేది దుర్గా వాటర్ పోసేది అంతా ఆ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్ ఆడికి మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది రీయూజ్ క్లారిటీ. అదంతా కూడా. నేను ట్రైలర్స్ అంతా కూడా ఏం చూడలేదులే. బట్ నాకేంటంటే తను అరుస్తుంది చూడు, ఫోన్ చేసి వాళ్ళ నాన్నతో మాట్లాడి పెట్టేసి అక్కడ వరకు నాకు సినిమా బ్రిలియంట్ గా వర్కౌట్ అయింది. ఓకే. ఆ తర్వాత నుంచి ఎందుకో తను స్టేజ్ పైకి వచ్చి వాడితో మాట్లాడేది అవంతా కూడా ఓకే. నాకు ఎందుకో క్లైమాక్స్ చాలా అబ్రప్ట్ గా అయిపోయింది. చాలా మేబీ డైరెక్టర్ కి ఏంటి, నేను చూపించాల్సుకున్న పాయింట్ చూపించేశాను, నేను చెప్పాలనుకున్నది కన్వే చేశాను, అయిపోయింది. సో ఇక్కడ నుంచి నాకు తర్వాత చూపించేది నేను ఎక్కువ డ్రాగ్ చేయొద్దు, నీట్ కట్ చేద్దాం, అక్కడికి స్టాప్ చేద్దాం స్టోరీ అనిపించింది. ఇన్ వే కైండ్ ఆఫ్ నాకు ఓకే. బట్ ఏంటంటే అంత నీట్ గా వర్కౌట్ అవ్వలేదు అనమాట నాకు క్లైమాక్స్. సో అక్కడే నాకు ఇంకొంచెం బెటర్ గా ఉండొచ్చు. ఏమి అంటే ఇంకొంచెం స్ట్రాంగ్ గా ఉండిండొచ్చేమో ఇంకా క్లైమాక్స్. ఓకే. మేబీ సంథింగ్ ఎల్స్ ఏంటి అనేది నేను చెప్పలేనులే. బట్ సంథింగ్ ఎల్స్ కుడ్ హ్యావ్ బీన్ డన్ ఫర్ ద లైక్ ఎండ్. నీకు సినిమా ఎండ్ అయ్యేది అట్లా ఎండ్ అవ్వడం అనేది నాకు కొంచెం అబ్రప్ట్ అనిపించింది అనమాట. అది ఆ బట్ ప్రీ క్లైమాక్స్ అది లో నాకు వర్కౌట్ అయ్యేది ఏంటంటే ఆ క్లారిటీ ఇస్తుంది చూడు తను, దీనికి మించి నువ్వు ఇంకేం చేస్తావు, సరే నేను చెప్పుకుంటాను, నీకన్నా మంచోడిని తెచ్చుకోండి అంటే. అమ్మాయిలకి నేను చెప్పాలనుకుంటుంది ఇదే డైరెక్టర్. నేను ఒకవేళ ఇట్లా బెదిరించినాడు అనుకో, లైక్ ఎవడైనా ఆ కైండ్ ఆఫ్ ఆ జోన్ లోకి వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడు, తనలా మళ్ళా అమ్మాయిని తెప్పించుకోవడానికో క్యారెక్టర్. లేకపోతే తనని ఇంకొంచెం మెంటల్ గా డిస్టర్బ్ చేయడానికి, నీకు ఇట్లా పెళ్లి అయిన తర్వాత ఇట్లా చేస్తానని చెప్తాడు, లేకపోతే మీ ఇంట్లో ఏదన్నా ఇది చేస్తాడు. అది రొటీన్ థింగ్ అది. సో దానికి ఆన్సర్ ఇచ్చింది అమ్మాయి, లైక్ ఇన్ ఆ డైరెక్టర్ చెప్పడము, దీనికి మించి వాడు ఏం చేయలేడు కాబట్టి మీరు దానికి అంత భయపడద్దండి కైండ్ ఆఫ్ ఒక వ్యూ అమ్మాయిలకి ఇచ్చాడు. అది బాగా నచ్చింది. అక్కడ కూడా బేసిక్ ఏంటంటే ఎప్పుడైతే ఉమ్, ఎప్పుడైతే రష్మిక ఓపెన్ గా చెప్పేస్తుందో ఇట్లా వీడికి నాకే ఫిజికల్ గా బాగుంటుంది, ఉమ్,
అది చెప్పిన తర్వాత ఒక రిలీఫ్ ఫీల్ అవుతుంది, అప్పుడు మ్యూజిక్ చేంజ్ అవుతుంది. ఉమ్, ఇంకా రిలీఫ్ ని మ్యూజిక్ ద్వారా రిప్రజెంట్ చేస్తాడు, అది బాగుంటది. అది ఉమ్, మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఉమ్, అవునా అదొకటి. ఎక్కడంటే ఫస్ట్ నాకు ప్రీ క్లైమాక్స్ ఎక్కడ నచ్చిందంటే ఫస్ట్ ఆ ఫోన్ ఇసిరేస్తాం వెంటనే ఆ లైటింగ్ ఇక్కడ నుంచి విజువల్ గా చాలా బాగా స్లో వచ్చింది. ఎక్సలెంట్. అదంతా వచ్చిన తర్వాత ఆమె స్టేజ్ ఎక్కి నేను వాడితో రిలేషన్షిప్ లో ఉన్నా, బ్రేకప్ అయినా అన్న తర్వాత ఆమె రిలాక్స్ అవుతుంది. అప్పుడు మ్యూజిక్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. ఆ తర్వాత భరత్ చెప్పినట్టు అదంతా చెప్తుంది. బట్ దానికన్నా ముందు నీకు ఏదో జరిగిందో అగైన్ వెరీ నార్మల్ గా నేను చూసాను అనమాట. ఎగ్జాక్ట్ గా అలా బొమ్మ గీసి డోర్ పైన నంబర్లు వేసి ఫోన్ నంబర్ రాసి అదంతా చేయకపోయినా కూడా రొటీన్ థింగ్ అనమాట మన సొసైటీలో స్లట్ షేమింగ్ అన్నది. నీకు నాట్ నెసరీ సరే ఏమంటారు వాడితో సెక్స్ చేసినా అంతవరకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఒక అబ్బాయితో ఫర్ ఎగ్జాంపుల్ బైక్ లో తిరిగినా అనుకుందాం, ఆ అబ్బాయి చేయాల్సిన అవసరం కూడా లేదు, వేరే వాళ్ళు చేస్తారు. ఒక ఫోటో చాలు, అవును. అంతవరకు వద్దు, సొసైటీలో ఒక ఫోటో చాలు. ఫోటో కావచ్చు, ఏదైనా కావచ్చు, సొసైటీ ఈజీగా స్లట్ షేమ్ చేస్తారు అమ్మాయిని. నీకు అదేదో ఉంటుంది షేమింగ్ బేస్డ్ సొసైటీ అనే మనం ఏదో ఒకటి చూసాను ఇన్స్టాగ్రామ్ లో. నీకు మేజర్ గా అదే వర్క్ అవుతుంది అనమాట. అమ్మాయిలు ఎందుకు భయపడతారు అంటే నీకు ఇది మామూలుగా ఉంటుంది డైలాగ్, అది ఓన్లీ విమెన్ అండ్ చిల్డ్రన్ ఆర్ లవ్డ్ అన్కండిషనల్. నా లవ్డ్ ఉమెన్ ఏమో అన్కండిషనల్ ఎవరు లవ్ చేయరు. అబ్బాయిని ఎలా అయితే కండిషన్ గా లవ్ చేస్తారు సొసైటీ, అమ్మాయిని ఉమెన్ కూడా కూడా అలానే నువ్వు సటన్ వేలో నడుచుకుంటేనే లవ్ చేస్తారు. కరెక్ట్. నువ్వు కొంచెం నీ ఏజెన్సీ నీ చేతిలో తీసుకొని నేను ఒక అబ్బాయిని ఎంచుకున్నా, ఆ అబ్బాయితో నేను వాట్ ఎవర్ అబ్బాయితో టైం స్పెండ్ చేస్తాను. తిరుగుతా అనే వర్డ్ కూడా మనం బ్యాడ్ కొనటేషన్ చేస్తాం అనమాట. సో తిరుగుతా అనే వర్డ్ కూడా వాడకూడదు ఇప్పుడు. సో ఆ అబ్బాయితో తిరిగినా అసలు ఆ అబ్బాయితో తిరిగినా కూడా నీకు స్లట్ షేమింగ్ అనమాట. సో ఇది ఎక్స్ట్రీమ్. వేరే అబ్బాయిలు నాతో తిరిగిందిరా అనేసి వాడు నిజంగా అమ్మాయితో సెక్స్ చేసినా చేయకుండా చెప్పుకుంటాడు. అది వాడి గర్వకారణం అనమాట, నేను చేసినాను. ఈ అమ్మాయి సిగ్గుచేటు, నీకు వీడికేమో గర్వం, వీడికి సిగ్గుచేటు అనమాట అది. సో నీకు స్లట్ షేమింగ్ అనేది అదే అనమాట. ఏమంటారు అమ్మాయిలు ఈక్వల్ చాయిస్ ఏదన్నా అన్నప్పుడు కూడా నీకు ప్రతి చిన్న ఏమంటారు ఈవెంట్ లో కావచ్చు లేదా కార్యక్రమంలో కావచ్చు, నువ్వు ఈక్వల్ ఇవ్వట్లేదు. ఒకరికి పవర్ ఇస్తున్నావు, ఇంకోటేమో ఆ పవర్ నుంచి ఏమంటారు విక్టిమ్ అనో లేదా ఇంకోటి ఇస్తావు. వీడు చేస్తాడు, అమ్మాయి చేయించుకుంది అనే యాంగిల్ చూస్తాం. ఇద్దరు చేసిన యాంగిల్ లో చూడం. ఇది ఇనివే ఆ ప్రీ క్లైమాక్స్ ఆ స్టేజ్ సీన్ లో కూడా నేను నీతో చెప్పాను మన ఇద్దరి మధ్యన ఉంది, నువ్వే పోయి బయటకు అంతా చెప్పుకుంటున్నావు, ఇప్పుడు నేను చెప్తాను అనే ఇది చెప్తా. అర్జున్ రెడ్డి అక్కడ కూడా వస్తుంది స్టార్టింగ్ లో. ఇది అర్జున్ రెడ్డి అనేది స్టార్టింగ్ లో చెప్పేస్తాడు ఈ అమ్మాయి ప్రీతి నాది అనేసి. నీకు ఇక్కడ అంతే, వాడు కిస్ చేసిన తర్వాత అందరూ చెప్పేసుకుంటాడు. ఇనివే ఈ రెండు సీన్స్ లోను అక్కడ అర్జున్ రెడ్డిలో ఏంటి, ప్రీతి హ్యాడ్ హర్ చాయిస్. నీకు అర్జున్ రెడ్డిలో తను కూడా ఇష్టపడింది ఇన్నవే చెప్పాలంటే. ఓకే, అదే అది నిజంగా ఉందా లేదా అన్నమాట. అదే మనకు అట్లీస్ట్ మూవీ వెళ్ళే ఫ్లో బట్టి లైక్ మూవీ అంతా చూసిన తర్వాత మనకున్న అండర్స్టాండింగ్ వచ్చి భూమా ఇష్టపడిందా లేదా ఒక ఆ డెసిషన్ లోపటే వీడు అందరికి చెప్పేసాడు. తను రియలైజ్ అయ్యేపిస్తాడంటే థియేటర్ లో విక్రమ్ అండ్ భూమా థియేటర్ లో ఉంటారు. విక్రమ్ సినిమా చూస్తుంటే భూమా అఫెక్షనేట్ గా చూసి కొంచెం కౌగిలించుకుంటది. నీకు అట్లా ఒక 2-3 సీన్లు ఎట్లా పెట్టారంటే నాట్ ఓన్లీ విక్రమ్ నుంచి ఫోర్స్ఫుల్ కాదు, ఇది కూడా కొంచెం రెసిప్రికేట్ అవుతుంది, వస్తున్న లవ్ తో కనెక్ట్ అవుతుందనే చూపిస్తాడు. బట్ ఆమెకి బిగ్గెస్ట్ షాకర్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే బేసిక్ గా ఈమె డ్రామా ప్లే చేసిన తర్వాత బయటికి నిజంగానే అఫెక్షనేట్ గా వస్తుంది, వన్ బై హగ్ చేసుకుంటుంది, ఇక ఆమె వాడు కనుక చాలా బాగా చేసిన అప్రిషియేట్ చేసింటే ఇంకొంచెం పెరిగేది అమ్మాయికి. వాడు ఎప్పుడైతే మరీ అక్కడ స్లట్ షేమింగ్ చేస్తాడో నీకు అక్కడ బ్రేక్ అయ్యి మళ్ళీ రూమ్ కి వెళ్ళి ముడుచుకొని పడుకుంటుంది కక్కున్లో పోయినట్టు. మరి అక్కడ ఏంటంటే ఆ అమ్మాయి స్కిల్ కాకుండా వాడికి ఆ అమ్మాయి బాడీనే కనిపిస్తుంది అక్కడ కూడా. అమ్మాయి యాక్టింగ్ చేసింది అదంతా పక్కన పెట్టేసి నీకు లీవేజ్ కనిపిస్తాను, నడుము కనిపిస్తాను, ఎప్పుడు సేపు ఇదే అంటే చాలా మంది అబ్బాయిలు. కంప్లీట్ చేసాయి అదే అనమాట. అబ్బాయిలు మనం ఎంత ఫిజికల్ లెవెల్లో చూస్తాం అనేసి. అంటే లైక్ ఎవరైతే కొంతమంది ఏమంటారు మాస్క్యుల్ ఏమంటారు హైపర్ మాస్క్యులిన్ లేదా ప్యాట్రియార్కల్ సొసైటీలో అమ్మాయిలు ఎంతసేపు ఒక ఫ్లెష్ లెవెల్ చూస్తాం. అమ్మాయి ఎవరితో వెళ్తుంది, ఎవరితో పడుకుంటుంది, ఎవరికి పెళ్లి చేస్తాం, ఇదే అమ్మాయి కంటే ఒక ప్రాపర్టీ లా చూస్తాం. ఆ లెవెల్లో చూస్తాం కాబట్టి మనకు ఆ పొజిషన్ అనమాట. ఇంకా చున్నీ సీన్ థియేటర్ లో చున్నీ థియేటర్ చున్నీ సీన్ టూ మచ్ అబ్బా మన వాళ్ళ బ్యాక్లాష్. అంటే ఎక్స్పెక్టెడ్ దానికి కూడా ఏం బ్యాక్లాష్ ఏంటి
అంటే చున్ని తీసేస్తే ఫ్రీడమ్ ఎస్కే అని వచ్చేసినట్ట ఉంటాడు అది. కదా. అర్నీయం అట్లనా? ఓకే ఓకే. అంటే నువ్వు ఆ మెటఫర్ ని కూడా అర్థం చేసుకోకపోతే అదే 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 నువ్వు అదే లిటరల్ గా తీసుకొని అదే కదా. ఇంక ఈ చూడు ఫ్రీడమ్ ఇంకెంత అనేది రుద్దాలి ఆబ్వియస్ అనేసి. గా త్రూ రైట్. యాక్ట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు కొంతమంది. కొన్ని విషయాల్లో నీకు ఫ్రీడమ్. నాకు అదే గుర్తొచ్చి నాకు శబరిమల టెంపుల్ ది గుర్తొచ్చింది అనమాట. నాకు అప్పుడు డిస్కషన్స్ కూడా నీకు ఎప్పుడైతే జడ్జ్మెంట్ ఇచ్చిందో కోర్టు, అంటే గుడిలో అడుగు పెట్టగానే ఫ్రీడమ్ వచ్చినట్ట? అది కాదురా టాపిక్. నేను అనుకుంటే చేయగలుగుతాను, అది టాపిక్. నేను పోవాలనుకుంటే పోతా, పోకూడదు అనుకుంటే పోను టాపిక్. కానీ నేను గుమ్మంలో టెంపుల్లో అడుగు పెట్టగానే ఫ్రీడమ్ వచ్చినట్ట అని లిటరల్ గా తీసుకుంటే జడ్జిమెంట్, సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అమ్మాయిల్ని ఎక్విప్ చేస్తుంది. ఓకే, నేను అనుకుంటే చేయగలను. అది శబరిమల టెంపుల్ అవ్వచ్చు, ఇంకో ఇష్యూ అవ్వచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే యూపీఎస్సీ డేస్ లో ఢిల్లీలో ఉన్నప్పుడు ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను అనమాట. ఇట్లానే ఏదో సంథింగ్ పొలిటికల్ సైన్స్ డిస్కషన్స్ గురించి. అక్కడ ఇంకొక అబ్బాయి ఉన్నాడు రూమ్ లో. నాకు తెలీదు, టోటల్ గా స్ట్రేంజర్. నార్మల్ గా నేను కలవాల్సిన ఫ్రెండ్ స్నానం చేస్తున్నాడు, సో వీడితో మాడాల్సి వచ్చింది అనమాట. అప్పుడే జడ్జిమెంట్ వచ్చింది. వాడు అంటున్నాడు అనమాట, సుప్రీం కోర్ట్ ఏంది బ్రో మన ఇంట్లోకి వచ్చి మన అమ్మాయిల్ని కంట్రోల్ చేసేది. మెన్స్ట్రువల్ సైకిల్ ఉంటే నా చెల్లెల్ని నేను నా దేవుని రూమ్ లో పంపాను, వాడేది చెప్పడం అంటున్నాడు. నాకు అది ఫస్ట్ సర్ప్రైజ్ అనమాట. ఓకే, యూపీఎస్సీకి వచ్చినా కూడా ఓ అదే అదే కొంతమంది నేను అదే నార్మల్ అడుగుదాం హ్యూమన్స్ అనుకున్నా. లానే ఆడు ఉంటారన్నమాట. యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నాడా అనేసి అడుగుదాం అనుకున్నా. సో నువ్వు అట్లాంటి నెల పాస్ కరెంట్ కాకూడదు, అఫైర్స్ అది చాలా భయంకరం. ఇండియన్ పార్టీ లక్ష్మీకాంత్ విజయన్ కరెంట్ అఫైర్స్ అనేంత మాత్రం తెలివి వచ్చేదిరా వీళ్ళకి అని అనుకున్నాను అనమాట. సో అదే నువ్వు లిటరల్ గా తీసుకుంటే కొన్ని దానిని దాంట్లో అర్థం ఉండదు కొంచెం. రైట్ రైట్. నాకు ఇప్పుడు మీరు చెప్పేందుకు ఇట్లా బ్లాక్ క్లాషా ఓకే అని, అంటే మీరు బేసిక్ గా దాని ఏంటి అది ఓకే అది వదిలేసిందంటే తనకు ఓ అదే అదే ఇంకెంత ఆ రుద్దాలి అమ్మాయి డైరెక్టర్ అనేది ప్రొఫైల్ కి చూసుకో వెళ్ళి ఇంకా. ఆ అమ్మాయి రీల్స్ ని షేర్ చేసి దాని మీద కామెంట్ చేస్తున్నారు. ఓకే. థియేటర్ లో చున్నీ తీసేసిన అమ్మాయి ఉంది కదా, ఓ ఓకే అది అది ఆ అది కూడా అమ్మాయి తెలియదు నాకు. ప్రొఫైల్ ఏదో ఓకే. పట్టుకొని కనుక్కొని ఆ అమ్మాయిని కూడా సంథింగ్ ఆ అమ్మాయి పోస్ట్ రీల్స్ లో వీళ్ళు మార్క్ చేస్తున్నారు ఆన్లైన్ లో ఒక గ్రూప్. తప్పదు ఇంకా ఇంతవరకు మనకి జరిగిన వెయిట్ డిస్కషన్ అసలు వేస్ట్ అనిపిస్తుంది. మెయిన్ పర్సన్ లేకుండా ఇప్పుడు ఒక మెయిన్ మొన్న ఇంపార్టెంట్ ఫైట్ పర్సన్ జరగడం వచ్చాడు. ఇక్కడ నుంచి రియల్ డిస్కషన్ స్టార్ట్ అనిపిస్తుంది నాకు. దెంగండి. అంటే మనకు అమ్మాయిల పర్స్పెక్టివ్ లేదా ఇంతసేపు ఫెయిల్ అయినాము, ఇప్పుడు వస్తుంది. నేనేం మరీ అంత రాహుల్ గాంధీ లాగా ఏం కాదులే. గ్రీనెస్ట్ ఫ్లాగ్ అంట నువ్వు అసలు. వాడికి అది తెలియదు, నువ్వు చెప్తే ఎట్లా. గ్రీన్ ఫారెస్ట్ అని అంటున్నారు ఇక్కడ. కాదురా, ఈ అమ్మ నువ్వు జాయిన్ అవ్వాల్సిందే అని పట్టుకొని నువ్వు దెంగడానికి జాయిన్ అవ్వమని చెప్పింది అని. ఎప్పుడన్నా జాయిన్ అవ్వాల్సిందే అనేసి, అంటే నువ్వు అవ్వకూడదని కాదు. సరే చెప్పు, ఎందుకు నీ సరే చెప్పు, points ఏంటి? నువ్వేదో అనుకున్నట్టు కదా చెప్పు, మనం మధ్యలో ఇరికిద్దాం కదా ఎడిట్ లో. అదా సరే ఇట్లా అడుగుదాంలే, నీకేం వర్కౌట్ అయింది సినిమాలో? మరి నీకేం నచ్చింది? చెప్పాలంటే హనుమంతు వాడు ఒక రివ్యూ ఇచ్చినాడు చూడు. PH. యా, PH. సింపథైజ్ అవ్వకుండా సింపథైజ్ అవుతున్నాము అని ఇచ్చాడు. అదేనా? నాకు ఎగ్జాక్ట్ గా అదే అనిపించింది. ఈవెన్ నాకు కూడా అదే అనిపించింది. నువ్వు త్రూ అవుట్ వాడన్నట్టు అమ్మాయిని త్రూ అవుట్ అంతా విక్టిమ్ చేసేసి నువ్వు చూపించడం అనేది నాకు కూడా అంత ఎక్కలేదన్నమాట. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే త్రూ అవుట్ ఫిలిం వాడు ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో త్రూ క్యారెక్టరైజేషన్ ద్వారా బాగా ఎస్టాబ్లిష్ చేసినాడు అనమాట. ఫర్ సపోజ్ ఆ అమ్మాయి డెసిషన్ మేకింగ్ మీద వాళ్ళ ఫాదర్ ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తున్నాడు అనేది. చిన్నప్పుడు చిన్నప్పుడు అమ్మాయి చిన్నప్పుడు ఒక సీన్ చూపించేసి ఈవెన్ ఫాదర్ కూడా పాజిటివ్ ఫీల్ అయిపోయి ఆ అమ్మాయిని వెళ్ళిపోమని చెప్పేసి అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తా అనేది అది. ఇంకా వీడు ఇట్లా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో చూసి వీడు అట్లా బిహేవ్ చేస్తున్నాడు అని వాళ్ళ క్యారెక్టరేషన్ చిన్నప్పటి నుంచి ఎట్లా దాని కోర్ ఎక్కడ ఏంటనేది అది బాగా చూపించాడు అనమాట. నాకు అది బాగా నచ్చింది. కానీ అదే త్రూ అవుట్ అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే వాడి మెయిన్
డైరెక్టర్ మెయిన్ పాయింట్ మేబీ ఒక థింకింగ్ ఆడియన్స్లో ఒక థింకింగ్ స్టార్ట్ అవుతుందా, ఐ మీన్ స్టార్ట్ చేయాలి అనేది అనుకుంటే కనుక వన్ మెయిన్ పాయింట్ వాడు సక్సీడ్ అయినాడనే చెప్తా. బట్ కొన్ని పాయింట్లు ఏంటంటే ఆల్రెడీ అందరూ అట్లా ఏమి ఉండరు కదా. త్రూ నా సర్కిల్లో నాకు తెలిసిన మేల్ మామూలుగా ఫ్రెండ్స్ అయితే కనుక మరి అంత కోర్ సైకో వాళ్ళు అయితే ఎవరు లేరు. సో అందరూ మెచ్యూర్డే. సో అందరూ అట్లా బిహేవ్ చేయని వాళ్ళు ఇన్ అయితే కాంట్రాస్ట్ ఇందాక మనీది చెప్పాడు, నా సర్కిల్లో ఇంకా టాక్సిక్ ఉన్నారు. ఉన్నారు. దీనికి మించి ఉన్నారు నాకు ఇంకా అదే అనేసి, ఇంకా మించి కాదు ఉన్నారు అదే అన్నాడు. కాదు ఇంకా వాళ్ళు మించి ఉన్నారు. వాళ్ళు ఇంకా ఫస్ట్ దీంట్లో అంటే ఇప్పుడు నేను థియేటర్లో చూసేటప్పుడు నా పక్కన వాళ్ళు బాయ్స్ వాడు ఇంద్ర వీనంత సైకోనా కొడుకులు, వీనంత సైకోనా కొడుకు నేను ఎక్కడ చూడలేదు అని వాడే ఉంటాడు చెప్పేసి అట్లా. అంటారు అనమాట. ఎగ్జాక్ట్ అదే చెప్పాలంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడు కరెక్ట్ గా ఎవడు ఎట్ట రియాక్ట్ అవుతాడో ఎవడు చెప్పలేం. ఈవెన్ ఇప్పుడు ఇది కట్ చేయండి రే, ఈవెన్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం బాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే వాన్ చేస్తారో వాన్తో కట్ చేసుకునేసి వాడు మనోజ్ గాడు అనమాట. వినయ్ క్యారెక్టర్ మనోజ్ వినయ్ బేసిక్ గా వినయ్ చెప్పాలంటే. వినయ్ మరి మనోజా? మరి వినయ్ శుద్ధబాబులే, మరి వినయ్ కాదు కాదులే. కానీ అంటే ఆ మనోజ్ క్యారెక్టర్ కొంచెం రిప్రజెంట్ better. మనోజ్ చెప్పిన పాయింట్ కి యాడ్ చేస్తూ మనం ఇందాక మాట్లాడుకున్నట్టే, నీకు ఫ్రెండ్ గా వాడు టాక్సిక్ అనిపించచ్చు, బట్ అమ్మాయికి టాక్సిక్ అనిపిస్తుంది. మనకు మనమే టాక్సిక్ అనిపించవచ్చు వాడితో చాలా సార్లు. మన ఫ్రెండ్ గారితో మనం రిలేషన్షిప్ లో ఉండం కదా. మనం ఏం చేస్తాం Hmm. మహా ఎందుకంటే అంటే ఫ్రెండ్ కి మన పైన 2 పొజిషన్ బియర్లు ఉంటుంది. వేస్తాము, దాబాకు పోయి బిర్యానీ తింటాము, సినిమాకి పోతాము, రూమ్ లో పండుకుంటాం, సంథింగ్ ఇదే నడుస్తుంది. కానీ నువ్వు ఇమోషనల్ లెవెల్లో రిలేషన్షిప్ లో ఉండవు. ఈవెన్ సినిమాలో కూడా వాడి ఫ్రెండ్స్ లో కొందరు చాలా మంది ఇదే అంటారు కదా, నీలాంటి అమ్మాయిని వదులుకుందంటే వాడు అంటాడు. నీలాంటి వాడిని వదులుకున్నాడంటే అదే అమ్మాయి అన్నట్టు. నువ్వు గ్రేట్ రా, నిన్ను వదులుకుంటదా అసలు ఆ ఫీలింగ్. ఒకడే నీకన్నా realize యావరేజ్ అవుతాడు అంతే. ఫీల్డ్. నీకు ఈవెన్ వాడు ఎప్పుడైతే అడుక్కుంటుంటాడో డోర్ దగ్గర డోర్ ది అనేసి అందరూ వాడికే సింపతైజ్ అవుతారు. అది అగైన్ మన జనరల్ సొసైటల్ థింగ్ అనమాట. అమ్మాయి బ్రేకప్ చెప్తే ఆ అబ్బాయికి సింపతైజ్ కావడం, అంటే ఆ అమ్మాయి వాడుకొని వదిలేసింది, ఇట్లాంటి లవడాలో పాయింట్లు చెప్పడం. అని ఇంకోటి ఏంటంటే అదే ఇప్పుడు ఐ మీన్ అందరూ అమ్మాయిలందరూ ఏదో వాళ్ళకి ఏదో ఫ్రీడమ్ వచ్చి ఏదో బాగా అంతా నచ్చినట్టు వాళ్ళ ఫీలింగ్స్ అన్ని ఎగ్జాక్ట్గా బాగా చూపించినట్టు అంతా ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు కదా. ఎందుకు అంత అంటే సినిమాలో అంత చూపించినంత మాత్రాన రియల్ లైఫ్లో అంత అంత ఉంటారా, లేకపోతే అంత వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేసి వాళ్ళ నమ్మదగ్గ తెలుస్తుంది. మనకు అమ్మాయిలతో మాట్లాడితే మన ప్యానల్లో అప్పుడు తెలుస్తుంది వాళ్ళు ఎవరో ఎక్స్పీరియన్స్ చేస్తున్నారని. నేను అదే చెప్తాను. ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి బాగా ఎక్కుతుంది అంత తప్పితే ఈ పాయింట్ అనే కాదు, జనరల్ గా నువ్వు ఏ పాయింట్ తీసుకున్నా కూడా నువ్వు వాడి పర్సనల్ లైఫ్ లో వాడు ఎక్స్పీరియన్స్ అయితే తప్పితే కానీ నీకు వాడు ఏది చూపించినా నచ్చదు మనకి. నీకు దీన్ని కనెక్ట్ తీసుకొని అవ్వడం ఏదో ఒకటి థింగ్ మనోజ్, కనెక్ట్ అవ్వడం ఒక థింగ్, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే కనెక్ట్ అవుతాం అనేది. ఎంపైతైజ్ అవ్వడం ఇంకో థింగ్. అది కూడా నీకు కాకపోయినా అరే నువ్వు ఆ షూస్ లో నిలబడి కరెక్ట్ కాదు కదా, లేదా కరెక్టే ఎగ్జాక్ట్లీ కదా అని అనుకోవడం ఇంకో థింగ్. అదే ఇందాక మేము డిస్కస్ చేసినప్పుడు, నువ్వు ఏ క్యారెక్టర్ అయినా, విక్రమ్ అవ్వచ్చు, భూమా అవ్వచ్చు, దుర్గా అవ్వచ్చు, టోటల్ గా రిలేటెడ్ కాకపోవచ్చు, నువ్వు సినిమా అంతా రిలేట్ కాకపోవచ్చు, నువ్వు బట్ కొన్ని పార్ట్స్ రిలేట్ అవుతావు అన్నమాట. నీ కొన్ని సీన్స్ లో కొన్ని సిచ్యువేషన్స్ లో రిలేట్ అవుతావు. నాకు ఇంకా త్రూఅవుట్ నాకు ఒక డౌట్ ఏంటంటే రష్మిక క్యారెక్టరేషన్ గురించి. ఓకే ఫైన్, చిన్నప్పటి నుంచి తను పెరిగిన ఎన్విరాన్మెంట్ బట్టి తను అట్లా డిసైడ్ చేయలేకపోతుంది అదంతా అని. బట్ రియల్ లైఫ్లో కూడా నీకు అంటే వాడు దాన్ని ఏమంటారు, ఫస్ట్ స్టార్టింగ్లో వాడు పోయి చేసి హక్ చేసుకునే వెంటనే అసలు నో చెప్పకపోవడము, కిస్ చేస్తా అన్నా కూడా అంటే చెప్పుకోవడం, దాని తర్వాత కట్టు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అంటే కనుక ఈమె సరే ఓకే అట్లా ఏం ఎక్స్ప్రెస్ చేయకపోవడము అనే అది దానికి లీడ్ సీన్ నాకు ఎక్కడ చూపించినట్టు అనిపించలేదు అనమాట నాకు. నువ్వు స్టార్టింగ్ ఉంటది కదా, స్టార్టింగ్ లగేజ్ సీన్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తది, హాస్టల్లో జాయిన్ అయ్యే టైంలో లగేజ్ యాక్చువల్గా నేను అది మిస్ అయినా. బట్ అది ఎంత Basic గా మనోజ్ చెప్పడం రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవడానికి లీడ్ లేకపోవడం అంటున్నాడు. ఏమన్నా See, నా అది- పర్స్పెక్టివ్ దానికి ఏంటంటే, అంటే స్టోరీ పర్స్పెక్టివ్ కాకుండా, నేను ఇందాక అంటే భరత్ కూడా అప్పుడు లేడు ఇది మాట్లాడుతున్నప్పుడు,
ఆ అంటే నా పాయింట్ అంటే అర్జున్ రెడ్డి స్టీరియో టైప్ తీసుకుని ఇక్కడ ఇక్కడ పెట్టాడని నా ఫీలింగ్ అనమాట. అర్జున్ రెడ్డిలో కూడా ప్రీతి ఎక్కడ నీకు కమ్యూనికేట్ చేయదు, ఎక్కడ ఎక్స్ప్రెస్ ఓకల్ గా చేయదు. ఉండదు. సో నీ ఓకల్ గా ఉండదు. సో దీన్నే తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇక్కడ పెట్టి ఇక్కడ సడన్ గా ఈ పర్స్పెక్టివ్ అయ్యేటప్పటికి మనకు అనిపిస్తుంది అనమాట. అదేంటి ఇప్పుడు అర్జున్ రెడ్డి కూడా మనకు అదే అనిపించాలి కదా, ఆ అమ్మాయి ఎందుకు వీడికి పడింది కరెక్ట్. అని ఏదో ఒక ఫీలింగ్ అర్జున్ రావాలి. రెడ్డి మనకి ఎక్కడ క్వశ్చన్ రాదు. లిటరలీ సేమ్ నువ్వు సీనే వాడు ముద్దు పెట్టినాక అర్జున్ రెడ్డిలో కూడా ఏం ఉమ్. మాట్లాడదు ఏం మ్యూజిక్ మాట్లాడుతూ వస్తుంది. అంతా జరిగిపోతుంది, మ్యూజిక్ వచ్చేస్తుంది, ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. ఇదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాడు. సో మేబీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇన్ స్టోరీ పర్స్పెక్టివ్ లో ఆ అమ్మాయికి సేమ్ మల్టిపుల్, నువ్వు ఏదైతే ఇప్పుడు ఫ్యామిలీ అని చెప్పినా వాళ్ళ నాన్న ఇట్లున్నాడు, నీకు ఫస్ట్ టైం ఇదంతా హాస్టల్కి రావడం ఇదంతా. సో ఒకరు సడన్ గా ఎంతో కొంత అఫెక్షన్ చూపించేటప్పటికో, లేదా అఫ్ కోర్స్ ఆ అమ్మాయి కరెక్ట్. సటన్ ఐ డోంట్ ఇట్లా ఏజ్ అనే ఫ్యాక్టర్ తీసుకురావచ్చో తెలియదు కానీ, బట్ No, no, అన్ని no. వర్కౌట్ అవుతాయి సడన్ గా. Obviously. ఒక అటెన్షన్, ఒక మేల్ అటెన్షన్ రావడం, ఇవన్నీ వర్కౌట్ అవుతాయేమో. మేబీ ఇదే లవ్ ఏమో, అందరూ అనేస్తున్నారు మీరు మంచి కప్పల్ అనేసి, ఎట్సెట్రా ఎట్సెట్రా అనేసి. సో మేబీ ఆ కాలేజ్ అమ్మాయి హాస్టల్స్ అందుకే అట్లనే ఎక్కువ జరుగుతాయి నా యా దృష్టిలో. అందరూ నీకు నిన్ను ఎప్పుడైతే వాడు ఏ అందరికీ నీ బాయ్ చెప్పేస్తాడో ఫ్రెండ్ అనేటప్పటికి. ఇప్పుడు అందరికీ చెప్పేసినాక వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వస్తుంది వాష్రూమ్ కరెక్ట్. వాష్రూమ్ కి ఇక్కడ ఉంది. ఇంకేం నువ్వు దొరికేసాడంట కదా నీకు, నువ్వు గర్ల్ ఫ్రెండ్ అయిపోయినావు అంటే నీ పెద్దగా ఏం రెసిస్టెన్స్ రాదనమాట. అమ్మాయిలో నవ్వుతుంది, చిన్న స్మైల్ ఇచ్చి వదిలేస్తుంది అనమాట. నాకు అర్థమైంది, నేను చెప్తాను. ఆ అబ్బాయి కిస్ చేస్తాడు, కిస్ చేసినప్పుడు షీ యాక్సెప్ట్స్. సో రెండు పర్స్పెక్టివ్స్ అగైన్ హియర్. అబ్బాయికి ఏంటంటే అర్జున్ రెడ్డిలో అయినా ఇందులో అయినా అప్పుడే స్టాప్ చేసేయాలి నన్ను. నీకు అమ్మాయికి నచ్చలేదు అంటే నేను కిస్ పెట్టేటప్పుడే స్టాప్ చేసేయాలి. కిస్ పెట్టేటప్పుడు తను అగ్రీ చేసి పెట్టింది, అంతా అయిపోయింది అనుకున్నప్పుడు అబ్బాయి పర్స్పెక్టివ్ ఏంటి, నచ్చింది కాబట్టే కదా, నేను నచ్చినాను కాబట్టే కదా ఆ అమ్మాయి నన్ను యాక్సెప్ట్ చేసింది అనే జోన్ లో కాడ వెళ్ళిపోతాడు. వీడి ఇంకొంచెం ఓవర్ ఎక్స్ప్రెసివ్ కాబట్టి మొత్తం టామ్ టామ్ చేస్తాడు. ఓకే విక్రమ్, ఓకే. తినేంటి రష్మిక కిస్ చేస్తుంది, అయిపోయింది. అగైన్ షీ వాస్ వల్నరబుల్. ఆ సిచ్యువేషన్ లో షీ వాస్ వెరీ వల్నరబుల్. పెట్టేసింది, వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తుంది తను, వాష్రూమ్ లోకి వెళ్తుంది. వెళ్ళి అగైన్ తనకి అర్థం కాలేదు ఏం క్వశ్చన్ జరిగింది చేసుకుంటది. అనేసి. అంటే ఇట్లాంటిది ఒకటి జరుగుతుంది అనే దానికి కూడా షీ వాస్ నాట్ రెడీ. ఒక ప్రిపేర్డ్. అబ్బాయి వచ్చి నాకు కిస్ పెడతాడు అనే రియలైజేషన్ కూడా తనకి లేదు. ఓకే, అయిపోయింది. తను కొంచెం రియలైజ్ అయ్యి సెటిల్. ఇప్పుడు ఏమనుకుని ఉంటుంది తను ఆ వాష్రూమ్ లో, సరే వీడికి వెళ్తూ మాట్లాడదాం, లేకపోతే నాకేంటో నా సిచ్యువేషన్ ఏంటి, నా ఇదేంది అనే ఒక థాట్ ప్రాసెస్ వెళ్ళిండొచ్చు తనకి. సో బయటికి వచ్చి రాగానే రియాలిటీ హిట్స్ డిఫరెంట్, రైట్? లైక్ వాళ్ళ ఫ్రెండ్ కానీ చుట్టూ కాలేజ్ అంతా ఇట్లా చెప్పేస్తుంది. అగైన్ బ్రింగింగ్ బ్యాక్ టు మనదీప్స్ పాయింట్, లైక్ వేరే ఆ సూట్ కేస్ సీన్ లో అయినా ఆర్ చిన్నప్పటి నుంచి అయినా ఈ రుద్దుడికి అలవాటు అయిపోయింది అమ్మాయి. సో ఇది ఓకే, నీకు ఇది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్, నాకు ఈ డ్రెస్ నువ్వు వేసుకోవాలంటే ఈ డ్రెస్ నువ్వు ఎస్టాబ్లిష్ చేయకపోయినా ఇన్ అవే నాకు అర్థమైనది. సో ఇంకా సొసైటీ కాలేజ్ మొత్తం నీకు ఇట్లా చెప్పేసింది, నీకు ఇంకా వీడు బాయ్ ఫ్రెండ్ అనేసరికి ఓకే ఫైన్ వెళ్ళిపోయింది ఆ ఫ్లోలో. అదే ఎట్లా రెసిస్ట్ చేయాలనేది తనకు తెలియలేదు. అది నాకు ఉన్న అండర్స్టాండింగ్. కరెక్ట్. అంటే ఎట్లా రెసిస్ట్ చేయాలి అనేది తెలియలేదు అనేది మేబీ కీ పాయింట్. అండ్ నీకు స్టార్టింగ్ లో చాలా మంది కామెంట్స్ లో రీల్స్ లో మరి ఎందుకు ముద్దు పెట్టింది స్టార్టింగ్ లో అనడం అనొచ్చు, లేదా ఎందుకు సినిమాలకు పోయింది వాడుతూ అంటే జర్నీ లేదు. సో నీకు రిలేషన్షిప్ స్టార్ట్ అయినాక వాట్ ఇఫ్ విక్రమ్ గ్రీన్ ఫ్లాగ్ అయితే, వాడు టాక్సిక్ కాకుండా వాడు నార్మల్ గా ఉండి వాడు చదువుకుంటే యావరేజ్ ఏదో 60% పాస్ అవుట్ అయ్యి ఒక కంపెనీలో జాబ్ తెచ్చుకోను, లేదా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ నువ్వు కూడా జాబ్ చేయి అని చెప్పి సెటిల్ అయిపోతే నీకు అక్కడ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. స్టార్టింగ్ లో అడ్వాంటేజ్ చేసుకుని కిస్ చేసినా, వాడే ఫస్ట్ స్టెప్ తీసుకున్నా, నీకు కాలేజ్ మొత్తం వీళ్ళిద్దరు రిలేషన్షిప్ అని తెలిసి బాగా మాట్లాడినా సరే, ప్రొవైడెడ్ బై వాడు కరెక్ట్ గా ఉండింటే నీకు ఎక్కడ ప్రాబ్లం రాదనమాట. నీకు జర్నీలో తెలుస్తుంది వాడు టాక్సిక్ అని. ఫస్ట్ లో ఆ అమ్మాయి కిస్ చేసినప్పుడు ఆ అమ్మాయికి తెలియదు. మేబీ వాడు కొంచెం అవేర్ గా ఉన్నాడేమో, మా అమ్మ లాంటి క్యారెక్టరే భూమా, సో ఈ అమ్మాయి క్లారిటీ ఉంది, సెట్ అవుతుంది అనుకుంది, క్లారిటీ ఉంది. కానీ బట్ ఒక పాయింట్ ఉంటది. బట్ ఈవెన్ ఆ డ్రామా సీన్ అప్పటికే వాడు టాక్సిక్ అని మెల్లమెల్లగా రష్మిక హింట్ కొట్టినా తర్వాత కూడా జర్నీ కంటిన్యూ చేస్తుంది కదా. వాడు రూమ్ కి వచ్చి బ్రో పడుకున్నాడు అదే కదా. తనకి ఆ పైన టెర్రస్ సీన్ లో పీక్ రెసిస్టెన్స్, ఇంకా అమ్మాయి వల్ల కాదు, నీకు ఆ సైలెన్స్ మెయింటైన్ చేసేది కూడా అంత పీక్ వెళ్ళిన తర్వాత కూడా షీ డజంట్ నో హౌ టు కట్ దిస్ ఆఫ్. తనకు బేసిక్ గా స్కిల్ లేదు. ఓకే, అది ఒకటి. ఇంకొకటి, ఏ రిలేషన్ అయినా అంతే కదా, నీకేంటి నువ్వు ప్రపోజ్ చేసిన వెంటనే ఆరల్స్ లైక్ నీకు రిలేషన్ లోకి వెళ్ళగానే ఆడి గురించి మొత్తం తెలిసిపోద్దా? నీకు ఆ జర్నీలోనే ఏదైనా తెలుస్తుంది, ఎవరి గురించి అయినా, ఎవరికైనా నేను చెప్పేది. సో ఎందుకు పెట్టింది అంటే ఎవరైనా అట్లనే స్టార్ట్ అవుతారు, తెలుసుకోకుండా. టాక్సిక్ అనేసి ఎవడికి తెలుస్తుంది?
ఎవరికీ తెలియదు. ఆ రిలేషన్ లో నువ్వు వాడు ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. నీకు మేబీ మోస్ట్లీ అలాంటి డైరెక్టర్ పాయింట్ క్యారెక్టర్స్ ఆఫ్ కి వ్యూ ఏమైండొచ్చు, సో డైరెక్టర్ పాయింట్ మోస్ట్లీ ఆఫ్ వ్యూ అలాంటి ఏమైండొచ్చు క్యారెక్టర్స్ అంటే చెప్పు సరే చెప్పు. ఏ ఫర్ అఖిల్ పోరా. సరే, డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమైండొచ్చు అంటే ఆ, మనకున్న పాట్రియార్కల్ సొసైటీలో అమ్మాయిలకు ఆటోమేటిక్ గా ఏజెన్సీ అనేది ఉంది అనేసి కూడా వాళ్ళు తెలియకుండా చేస్తారు కాబట్టి పేరెంట్స్ నీకు ఆ తర్వాత వాళ్ళు అదే మైండ్ సెట్ తో ఒక రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయినా కూడా వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తారు. సడన్ గా వాళ్ళు ఎంపవర్ అయిపోరు. కరెక్ట్ ఇంట్లో కరెక్ట్ ఎట్లయితే లెస్ ఎంపవర్డ్ గా అంత ఏజెన్సీ లేకుండా ఎట్లయితే ఉన్నారో రిలేషన్షిప్ పోయిన తర్వాత కూడా అక్కడ మన బయట వాళ్ళకి అనిపిస్తుంది ఆ అమ్మాయి చాయిస్ అని అనిపిస్తుంది, ఆ అమ్మాయి వీడిని చూస్ చేసుకుంది అనేసి. బట్ యాక్చువల్ దాంట్లో చూసుకుంటే ఆ అమ్మాయి స్టిల్ అదే ప్యాట్రియార్కల్ సెటప్ లోనే ఉంది, అదే మైండ్ సెట్ లోనే ఉంది. సో ఆ అమ్మాయి లిబరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? పేరెంట్స్ వదిలేసి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఎంచుకోవడంలో ఆ అమ్మాయికి ఫ్రీడమ్ రాదు. ఆ అమ్మాయి ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వెళ్ళడంలో ఫ్రీడమ్ ఉంది. సో మేబీ అది చూపిస్తున్నాడేమో డైరెక్టర్. నేను అదే నాకు పాయింట్ అన్నాం ఇంకొక డౌట్ అనుకున్నా. అలాంటి క్యారెక్టర్స్ కి ఏంటంటే ఈ గో బ్యాక్ టు పర్సన్ ఎవరు ఉండరు అనమాట. ఇంట్లో ఎప్పుడు పేరెంట్స్ అది అది ప్రొవైడ్ కూడా. చేస్తుంటారు. అంటే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఎట్లా ఫేస్ చేయాలి, లేదా నేను ఎట్లా నో చెప్పాలి, నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది నీకు ఎప్పుడు చిన్నప్పుడు ఎవరు ప్రొవైడ్ చేస్తుంటారు. నువ్వు కమింగ్ టు భూమా క్యారెక్టర్, నాకు వీటితో సమస్య వస్తే ఆ అమ్మాయికి బ్యాక్ వెళ్ళి ఎవరితో చెప్పడానికి ఎవరు లేరు. సో నీకు రెసిస్టెన్స్ ఆటోమేటిక్ రాదనమాట. ఇందాక నాకు డౌట్ ఏంటంటే, సో ఇందాక భరత్ గారు చెప్పినట్టు ఆ, విక్రమ్కి ఎలాంటి అమ్మాయి కావాలో వానికి బాగా క్లారిటీ ఉంది. ఈవెన్ ఫస్ట్ సీన్ నుంచి తన వానికి ఎలాంటి అమ్మాయి కావాలో వానికి క్లారిటీ ఉంది. సో దట్ వాళ్ళ అమ్మ అలాగా ఉండే, వాడు పెరిగిన చిన్నప్పటి నుంచి వాడు పెరిగిన ఎన్విరాన్మెంట్ ప్రకారం లేదు వాళ్ళ అమ్మని చూసి నాకు ఎలాంటి అమ్మాయి కావాలని వానికి క్లారిటీ ఉంది. ఆ, నీకు విక్రమ్ భూమాని సెలెక్ట్ చేసుకోవడంలో నాకు ఐ మీన్ నీకు ఆశ్చర్యం ఏం లేదు, వాడు బాగా చూసీగానే సెలెక్ట్ చేసుకున్నారు. నా ఇక డౌట్ ఏంటంటే, నీకు కూడా ఒక కైండ్ ఆఫ్ చైల్డ్ ట్రామా ఉంది, బట్ నీకు ఎలాంటి విక్రమ్ అప్రోచ్ అయినా కూడా రష్మిక ఐ మీన్ భూమాకు కూడా ఇలాంటి క్యారెక్టరైజేషన్ కావాలి, నాకు ఒక అబ్బాయి ఇట్లా కావాలని చెప్పేసి తనకి ఏమంటూ ఐడియాలజీ ఉండదా అని నా మేబీ పాయింట్. లేదేమో, నువ్వు మేబీ ఇంటర్ షీఈస్ నాట్ ఇన్ దట్ లేదేమో స్పేస్. అంతే. లేదనే కదా, లేదనే పాయింట్ కూడా maybe. తనేంటి ఇంతవరకు ఆ డైలాగ్ కూడా తన పెడతారు కదా సినిమాలో. ఏది బ్రో ఒకసారి నేను చెప్పండి. చదువుకొని నేను నా జస్ట్ డ్రీమ్స్ ని పర్సూ చేస్తా కానీ నా కరెక్ట్ క్రషెస్ రిలేషన్షిప్ నాకు అసలు మైండ్ లోనే లేదు. లేదు. నేను వచ్చింది ఎంఏ లిటరేచర్ చేద్దామని, నేను అది అయిపోయినాక నా పుస్తకాలు నేను రాసుకుంటూ నా లైఫ్ నేను లీడ్ చేద్దామని తప్ప రైట్. ప్లస్ ఇంకోటి ఏంటంటే విక్రమ్ క్యారెక్టర్ కి రోల్ మోడల్ వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ అమ్మ లాంటి అమ్మాయి కావాలి అని ఒక ఎగ్జాక్ట్లీ. పర్ఫెక్ట్ లేడీని ఈవిడికేమో వాళ్ళ చూస్తున్నాడు నాన్న. ఆల్రెడీ. పర్ఫెక్ట్ రష్మికకి ఎవరు లేరు అలాగా, ఎవరు అలా పర్ఫెక్ట్ Mm. బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ ఇలాంటోడే కావాలనే ఎగ్జాంపుల్ లేదు లైఫ్ లో. నో అసలు Mm, థాటే right, right, లేదు correct, అంటున్నా నేను. correct. సో మ్యారేజ్ Ah. లవర్ అనే థాటే లేదు తనకేంటి. ఎన్ని రోజులు వాళ్ళ నాన్న కింద ఉన్నింది, ఓకే కైండ్ ఆఫ్ తన ఎట్లా చెప్తే అట్లా చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ టైం తన ఊరి నుంచి బయటకు వచ్చి ఒక ఇండిపెండెంట్ గా స్టార్ట్ చేస్తుంది. సో తనకి ఎంతసేపు ఒక ఈ ఎంఏ లిటరేచర్ చేయాలి, అది మీరు చెప్పినట్లు అంతా అకంప్లిష్ చేసి మేబీ తన తర్వాత మేబీ షీ కుడ్ హ్యావ్ థాట్ అబౌట్ ఇట్, ఒక రిలేషన్ ఎట్లా క్లారిటీ ఉండాలి లేదు ఏంది కాబట్టి అనేసి. టైం తీసుకుంది రిలేషన్షిప్. రైట్. అంటే నాకు నీకు ఒక్కొక్క అంటే చాకర్ ఈ సినిమా వచ్చే కొద్దీ వాడి మీద క్లారిటీ వచ్చే కొద్దీ ఓకే నాకు ఇలాంటి వాడు వద్దు అనుకుంది తప్ప ఇనిషియల్ గా అమ్మాయికి తెలియదు. ఇమాన్షియల్ గా కంప్లీట్. నాకు మనకు అంటే ఈ సినిమా ముందు కాదు, సినిమా గురించి కాదు కానీ జనరల్ గానే మనకు చాలాసార్లు అనుకుంటుంటాం కదా, ఎప్పుడైతే ఇంట్లో నీకు ఇనఫ్ లవ్ ఉంటే అమ్మాయికి, ఆ అమ్మాయి తెలుస్తుంది ఎట్లాంటి వాడిని బాయ్ ఫ్రెండ్ చేసుకోవాలనో లేదా ఎట్లాంటి వాడితో. నీకు ఆ ఇంట్లోనే బాగాలేనప్పుడు ఖచ్చితంగా నీకు ఒక మందికి చెప్పినట్టు ఒక ఎగ్జాంపుల్ లేనప్పుడు, ఒక స్ట్రాంగ్ ఫాదర్ లేదా ఒక ఎమోషనల్లీ ఇంటెలిజెంట్ ఫాదర్ ఆర్ బ్రదర్ అనేవాళ్ళు లేనప్పుడు ఆటోమేటిక్ గా నీకు ఒక ఎగ్జాంపుల్ అనేది ఉండదు. అండ్ అబ్బాయిలకి ఏంది అంటే అట్లీస్ట్ విక్రమ్ వరకు విచ్ ఇస్ వెరీ మనకు చాలా రొమాంటిసైజ్ చేసిన ఒక డైలాగ్ కావచ్చు, ఒక థింగ్ కావచ్చు, ఏంది మన మదర్ లాంటి అమ్మాయిని తెచ్చుకోవడం అన్నది. అండ్ మన ఏమంటారు దాన్ని, మన మదర్స్ ని కొంచెం ఏమంటారు, కొంచెం ఏమంటారు, గ్లోరిఫై. ఇన్నోసెంట్ మదర్స్ అనేసి లాస్ట్ జనరేషన్ వాడు చెప్పినట్టే ఆ జనరేషన్ వేరు అనేసి దాన్ని గ్లోరిఫై చేయడం. మనం వాళ్ళకంటూ ఒక ఏజెన్సీ, వాళ్ళకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి, మనం ఎప్పుడు ఆలోచించుంటాం ఫర్ దట్ మ్యాటర్ అబ్బాయిలుగా. ఎందుకంటే మన 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 తీరు మనకు కావాల్సిన తీరిపోతున్నాయి.
వంట చేసి పెడుతున్నారు ఎట్సెట్రా అవన్నీ జరిగిపోతున్నాయి కదా. ఉమ్, సో మన అమ్మ లాంటి అమ్మాయి కావాలి అన్నది అగైన్ ఈవెన్ సినిమాలో కూడా డైలాగ్ కదా, నేను చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది సో, లేదా మా అమ్మలో నేను చూసుకుంటున్నా అని. సో పిచ్చ ఉమ్, రొటీన్ అవును డైలాగ్ దాన్ని ఇక్కడ అవును పెట్టాడు మళ్ళీ. దాని సేమ్ అదే ఉద్దేశం డైలాగ్ ఇక్కడ చెప్పులు తీసి పెట్టినాడు. పక్కన పెట్టాలి, ఇక్కడ పెట్టి రూమ్ క్లీన్ చేయాలి, ఆ, బట్టలు ఉతికి పెట్టాలి. ఉమ్. అంటే నేను అది ఎందుకు అడిగానంటే క్వశ్చన్, ఓకే సినిమాలో ఓకే ఫైన్, నువ్వు రియల్ లైఫ్లో కూడా నీకు అలాంటి వాడు ఒకవేళ ఉంటే కనుక వాడి సైడ్ క్లారిటీగానే ఉన్నాడు, నేను చూస్ చేసుకున్నాడు. నీ సైడు నువ్వు ఆ, ఏం లేకోకుండా నువ్వు అట్లా కమిట్ అయిపోయి బ్లేమ్ ఆర్ సంథింగ్ లైక్ తప్పు ఎంటైర్ అనేది కొందరు మామూలుగా రియల్ లైఫ్లో అబ్బాయి మీద నెట్టేస్తారు కదా. ఇప్పుడు ఈ సినిమాలో కూడా నీకు కైండ్ ఆఫ్ నీకు నెగిటివ్ షేడ్ వచ్చిండేది విక్రమ్కే. ఉమ్, నీకు రియల్ ఎందుకు విక్రమ్కి నెగిటివ్ అలాంటి షేడ్ విక్రమ్ పైకి వచ్చింది అంటే దెర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్. నీకు వీడు ఆ, ఈ అమ్మాయి వదిలేసింది, లేక ఈ బ్రేకప్ అయింది కాబట్టి నెగిటివ్ షేడ్స్ కాదు. ఓకే, నా వరకు ఏంటంటే ఆ క్యారెక్టర్ కి ఇట్స్ ప్రాపర్ నెగిటివ్ క్యారెక్టర్. టాక్సిక్ అయితే కాదు నా వరకు. ఓకే, నాకు రిలేట్ అయినంత వరకు. ఓకే, నెగిటివ్ ఎందుకు అంటే ఇదిగో ఈ ట్రైట్స్ వల్ల నువ్వు ఇది చేయాలి, ఈ సర్ది పెట్టాలి, లైక్ తన రూమ్ కానీ ఆర్ ఏదో క్లీవియేజ్ కనిపిస్తుంది ఇది, ఇట్లాంటి వాటి వల్ల ఆ నెగిటివ్ కానీ. బ్రేకప్ వరకు కూడా, బ్రేకప్ తర్వాత వీడు నెగిటివ్ గా రియాక్ట్ అవుతాడు, కానీ ఆ అమ్మాయి ఎక్కడ కానీ నీ వల్లనే నా జీవితం ఇట్లా అయిపోయింది, ఇంతవరకు కూడా నీ ప్రెషర్ వల్ల నేను ఇంత చెప్పలేకపోయినాను, అట్లాంటివి ఏమి ఆ అబ్బాయి పైకి చెప్పడు కదా. ఆ, అది 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 ఫైన్. నేనంటే అండి ఇది ఇప్పుడు బ్లేమ్ మొత్తం కూడా వాడికే తీసుకో వెళ్తుంది, హీరోయిన్ నీకు కి ఎందుకు రాలేదు అంటున్నాడు. అంటే హీరోయిన్ కూడా రాదని కాదు చెప్తాండేది, నేను చెప్తాండేది ఇప్పుడు ఉమ్, ఆ, భూమా కూడా తన తప్పు ఉందని తెలుసు కాబట్టే, సో తను ఎక్కడ మళ్ళీ ఓవర్ రియాక్ట్ అయిపో అంటే వాని మీద ఎప్పుడు అట్లా చూపిలేదన్నమాట. ఈవెన్ దో వాడు ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళినాక తను రియాక్ట్ అయిపోయి అట్లా అయిపోయింది. కానీ నేనంటే అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్లో నీకు సింపతి అనేది ఓన్లీ నీకు భూమా సైడ్ ఉంది అని చెప్తున్నా నేను నీకు. అంటే రియల్ లైఫ్ ఆడియన్స్, ప్రజెంట్ సినిమా ఆడియన్స్ కంపేర్ చేసుకో. నీకు రియల్ లైఫ్లో కూడా ఏదర్ ఫ్రెండ్స్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు భూమా రియల్ లైఫ్లో ఇన్సిడెంట్ జరిగిందనుకో, భూమా ఫ్రెండ్స్ భూమాకి సింపతి చూపిస్తారు. కానీ నీకు ఆ, విక్రమ్ సైడు నీకు అంటే నువ్వు చూజ్ చేసుకోవాలి కదా, ఇది నీ తప్పు అని చెప్పేసి రియల్ లైఫ్లో ఎవరు చెప్పరు. ఐ మీన్ ఉండొచ్చు కొంతమంది చెప్పేవాళ్ళు. నీకు సేమ్ అర్థమైంది. నీకు ఆడియన్స్ కూడా ఇప్పుడు నేను చెప్తాండి ఇది ఇప్పుడు ఇది ఆ, అంటే నేను చెప్తా ఆగు, నువ్వు భూ- చెప్పాలనుకుంది నువ్వు రైటర్ రంగా చెప్పు. అమ్మాయిలకు కూడా ఎంతో కొంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది రిలేషన్షిప్ చూస్ చేసుకోవడానికి. నువ్వు తీరా ఎగ్జాక్ట్లీ. చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్లేమ్ చేయకూడదు అన్నది నువ్వు పాయింట్, అంతేనా? కాదు ఇంకొంచెం ఏమన్నా యాడ్ చేయి. ఆ బ్లేమింగ్ అనేది ఇప్పుడు సినిమాలో భూమా క్యారెక్టర్ అనేది బ్లేమ్ చేయట్లేదు. ఎందుకంటే ఉమ్, తను మిస్టేక్ చేసింది చూసింగ్లో, విక్రమ్ని చూజ్ చేసుకునే ఉమ్, దాంట్లో మిస్టేక్ చేసింది కాబట్టి తనేం బ్లేమ్ చేయట్లేదు. కానీ రియల్ లైఫ్లో నువ్వు ఆ దాన్ని ఏమంటారు, నువ్వు తెలుసుకునేది నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఫస్ట్ నీ తప్పు ఉంటే కనుక నువ్వు సెన్సిటివ్గా డీల్ చేయాలి. రియల్ లైఫ్లో విక్టిమ్ సెన్సిటివ్గా డీల్ చేస్తున్నా కూడా పక్కన కొందరు ఉంటారనమాట. నీ ఇప్పుడు అంత ఎక్కువ రియాక్ట్ అయిపోయి నువ్వు కంప్లీట్గా చేంజ్ చేసే వాళ్ళు ఉంటారు. పర్స్పెక్టివ్ని చేంజ్ చేసి నువ్వు ఫైట్ చేయి వాళ్ళ మీద సంథింగ్ ఏదో ఒకటి ఆ, చేసేద్దాం అనేలాగా. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నీ నువ్వు సెల్ఫ్ రియలైజేషన్ అయినప్పుడు నువ్వు ఎంత సెన్సిబుల్గా బయటికి వస్తే అంత బెటర్ అనమాట. ఇక్కడ కూడా నీకు అంతే కదా. వాడు ఎప్పుడైతే నీకు ఎస్కలేట్ చేస్తాడో అంతవరకు ఆ అమ్మాయి కూడా ఆ అమ్మాయి కూడా సెల్ఫ్ లిమిట్ చేసుకుంటూ ఉంటుంది. సారీ విక్రమ్ అని ఏడుస్తూ ఉంటుంది. ఇక్కడ సారీ విక్రమ్ వీడేమో అని 3 సార్లు చెప్తుంది. 3 సార్లు చెప్తుంది. ఇక్కడ వీడేమో పగ తీర్చుకోవాలనే జోన్ లో ఉంటాడు. సడన్ గా వాడు ఎప్పుడైతే ఎస్కలేట్ చేస్తాడో అప్పుడు ఆ అమ్మాయి నీకు బ్లేమ్ అనేది కంప్లీట్ గా వాడి సైడ్ తీసుకెళ్తుంది ఆ అమ్మాయి. ఎందుకంటే ఈ స్లట్ షేమింగ్ వల్ల బ్లేమ్ మొత్తం ఈఎంఐ పైకి వచ్చేస్తుంది. ఏమో అప్పుడైనా తీసుకోవాలి కదా చేతిలోకి ఏదో ఒకటి. సో ఆ యాంగిల్ అనమాట. ఈవెన్ రియల్ లైఫ్ లో కూడా స్లట్ షేమింగ్ ఎక్కువ అమ్మాయి సైడ్ గా జరిగేది. అబ్బాయిలు సో మేబీ పోస్ట్ బ్రేకప్ సినారియోస్ లో మోస్ట్ స్లట్ షేమింగ్ అమ్మాయిలుగా జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే అంటే మనం ఇంటర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ లవ్ స్టోరీ పక్కన పెట్టేద్దాం. కొంచెం మెచ్యూర్డ్ గా నీకు
జాబ్ వచ్చిన తర్వాత మనం పార్ట్నర్ ఇట్లా చూస్ చేసుకొని పెళ్లి చేసుకోవాలి అన్నంత వెనక్కి వెళ్ళే రిలేషన్షిప్స్ ఎట్లుంటాయంటే ఆ, ఏదో కారణాల వల్ల ఇంట్లో ఒప్పుకోవడం వల్లనో లేకుంటే వాళ్ళకే కాంప్లికేషన్స్ రావడం వల్లనో బ్రేకప్ అయినాక ఆ, అదే బ్రేకప్ అయిన వెంటనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిరా లేదా వేరే వాడిని యూస్ చేసుకుని వెళ్ళిపోయిందిరా అనేది నడుస్తుంది. కానీ అంటే నాకేమనిపిస్తుంది అంటే పోస్ట్ బ్రేకప్ అబ్బాయిలకి ప్రివిలేజ్ ఉంటుంది టు మూవ్ ఆన్. మనకు టైం దొరుకుతుంది, మనం మనం కేపబుల్ ఎనఫ్ ఇంట్లో వాళ్ళతో కొట్లాడి బయటికి జర్నీ చేసో ట్రెక్కులు పోయో మన టైం తీసుకోనో లేదా ఫ్రెండ్స్ తో కూర్చొని సిట్టింగ్ లేసో సంథింగ్ 1 year 2 year తీసుకునేంత ప్రివిలేజ్ ఉంటుంది. లెట్సే 30 or 29 ఏజ్ లో అబ్బాయి ఉన్నాడు, 27 28 ఏజ్ లో అమ్మాయి ఉంది, వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ పెళ్లి వరకు పోయినారు, బ్రేకప్ అయింది. అమ్మాయికి ఆ ప్రివిలేజ్ ఉండదు. బ్రేకప్ అయినాక వెంటనే పెళ్లి నాకు చేస్తారు. తెలిసి మనకున్న ప్యాట్రియార్కల్ సెటప్ లో నాకు టైం కావాలన్న, నేను అలా తిరిగి వస్తాను, ట్రావెల్ చేసి వస్తాను, నాకు ఇప్పుడే బ్రేకప్ అయింది, నన్ను మూవ్ ఆన్ ఏమని అంటే నాకు తెలిసి ఏ ఫాదర్ ఒప్పుకోడు. సాయంత్రానికి ఒక మ్యాచ్ పంపిస్తాడు వాట్సాప్ లో, ఉమ్, చూసి చెప్పమ్మని. ఉమ్, అప్పుడు ఆ అమ్మాయి ఏం చేయాలి? ఉన్న బ్రేకప్ ని డీల్ చేయాలి, వచ్చినోడిని వెల్కమ్ చేయాలి, వాడి ఎమోషన్స్ ని అడ్రస్ చేయాలి, లోపల సఫకేట్ అవ్వాలి. ఉమ్. అట్లీస్ట్ వీఆర్ ప్రివిలేజ్ ఎనఫ్, అరే నాకు నా ప్రస్తుతం నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి, నన్ను వదిలేయండి అని నేను ఒక 1 2 years కూర్చోగలను ఇంట్లో. ట్రూ. అమ్మాయిలకి ఆ ఈ ప్రివిలేజ్ వీడియో లేదన్నమాట. చూసిన తర్వాత అమ్మాయిలు మెసేజ్ పెడతారు, కార్తీక్ తమ్ముడు కార్తీక్ మెసేజ్. అందులో మనోజ్ గారు ఇన్స్టా చెప్తుంటే ఇన్స్టా నోట్స్ కూడా రాస్తున్నట్టున్నాడు. నేను అది గమనించిన, అంటే నా క్లోజ్ సర్కిల్లో ఉన్న స్టోరీస్ లో రైట్. ఆ సఫికేషన్ కరెక్టే, పాయింట్ కరెక్టే. అంటే మనకు చాలా ఈజీ, అంటే నేను ఈజీ అని చెప్పను, రైట్ రైట్. అట్లీస్ట్ ఆ ప్రివిలేజ్ ఉంది సొసైటీలో. టైం ఉంది, స్పేస్ నువ్వు ఉంది, నువ్వు ఉండదు. సీరియస్ గా నువ్వు ఇంట్లో వాళ్ళతో గొడవ పడగలవు, నీ స్పేస్ నువ్వు తీసుకోగలవు. అక్కడ అమ్మాయిలకి అది ఉండదు అనుకుంటున్నాను నేనైతే, అట్లీస్ట్ మనకున్న సెటప్ లో, యా యా సొసైటల్ సెటప్ లో. డెఫినెట్లీ డెఫినెట్లీ. సో నువ్వు ఉన్న ఎమోషన్స్ ని అడ్రస్ చేయాలి, మూవ్ ఆన్ అవ్వాలి, వెనకల అది ఎక్స్ తో డీల్ చేస్తుండాలి ఆ బ్రేకప్ ఫేజ్ ని. సేమ్ థింగ్ ఇంకోడు మొత్తం రంగులతో వస్తాడు, నేను పెళ్లి చేసుకోవాలి ఈ అమ్మాయిని, వాడి ఎమోషన్స్ ని అడ్రస్ చేయాలి, వాడిని సాటిస్ఫై చేయాలి. వాడి సో పర్స్పెక్టివ్స్ మళ్ళీ ఉంటాయి. నువ్వు వర్జినే కదా లేదా నువ్వు ఎవరు, నీకు ఎక్స్ ఎవరు లేరు కదా, వాడి ఇన్సెక్యూరిటీ వాడు ఉంటాయి వాడి కనుక మళ్ళీ. కొంచెం వాడు ఆల్రెడీ అంటే నా కన్ఫ్యూజన్ పేజ్ లో నా చదివి సర్కిల్ ఉంటాడు లో ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో పని అయితే పాట లెక్క. అలా సిచ్యువేషన్ లో ఉన్న అమ్మాయికి మంచోడు వచ్చినాడు అనమాట. ఒక స్టోరీ ఉంది, బట్ నేమ్స్ వద్దు. వాడు నిజంగా టైం ఇచ్చినాడు ఆ అమ్మాయికి టు గో త్రూ దట్ ఫేస్, నువ్వు రికవర్ అవ్వు, అయ్యాక విల్ స్టార్ట్ అవర్ జర్నీ. ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. అది చాలా మంచిగా అనిపించింది నాకు విన్నప్పుడు. కొంతమంది నువ్వు చెప్పినట్టే ఎవరికి మెసేజ్ చేస్తున్నావు, అది ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో చాలా నీకు అదే చాలా మాట మామూలుగా మనకు అబ్బాయిల అమ్మాయిల రిలేషన్షిప్ లో ఏముంటుందంటే, నీకు చీటింగ్ అన్న వెంటనే అమ్మాయి పైనే పెడతాం కదా, అమ్మాయిలు చీట్ చేస్తారు ఎట్సెట్రా అనేసి. నా పాయింట్ ఎప్పుడు ఏముందంటే, చీటింగ్ అన్నది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు చేయగలరు, ఇద్దరు చేస్తారు కూడా. నీకు అది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది వాళ్ళ గుణం అనొచ్చు, వాళ్ళ క్వాలిటీ అనొచ్చు. చీట్ చేయాలా వద్దా అన్నది వాళ్ళ చాయిస్. అది నీకు అది హోల్ మొత్తం చీటింగ్ చేస్తే అమ్మాయిలు చేస్తారు, అబ్బాయిలు ఎప్పుడు లాయల్ గానే ఉంటారు అనేది మీమ్స్ మనకు సటిల్. ఇప్పుడు అబ్బాయిల ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అబ్బాయిలకు సంబంధించిన మీమ్స్ మనకు వస్తాయి కదా, అమ్మాయిల యాంగిల్ నుంచి మేబీ అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ యూజువల్ గా అబ్బాయిల సైడ్ నుంచి మీమ్స్. సో మనం ఎట్లా, ఈవెన్ దానిలో ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది, మనం ఎన్ని మీమ్స్ చూడలేదురా, ఎన్ని మూవీస్ చూడలేదురా, అమ్మాయిలు ఎప్పుడు ఇంతే, అబ్బాయిల గతి ఇదే అని చెప్తాడు వాడు. సో నీకు అబ్బాయిలకు వచ్చే అబ్బాయిలుగా జనరల్ గా మన నాలెడ్జ్ ఎక్కడ నుంచి తీసుకుంటాం మనం? నీకు రియల్ లైఫ్ లో నువ్వు యాక్చువల్ గా అన్బయాస్డ్ గా నువ్వు చూడకుండా మీమ్స్ నుంచి, మూవీస్ నుంచి నువ్వు తీసుకుంటున్నావు. మూవీస్ చేసేది మళ్ళీ అబ్బాయిలే, మీమ్స్ చేసేది మళ్ళీ అబ్బాయిలే. ఆ అబ్బాయిలు ఎప్పుడు అబ్బాయిల పర్స్పెక్టివ్ వేస్తారు. ఆబ్వియస్ గా మన పర్స్పెక్టివ్ లో మనం రాసుకుంటాం స్టోరీస్, మన స్టోరీస్. మనం ఇంత లవ్ చేసినాం, అమ్మాయిలేమో మూవ్ ఆన్ అయిపోయినారు. సో నీకు అదే జోన్ నడుస్తూ ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం మరి నీకు దానికి కమ్యూనికేట్ చేసే ట్రై కాంట్రడిక్టరీగా చేయవు, ఇంకోటి నువ్వు ఏముంటుంది, ఎట్లా ఫీల్ అవుతున్నావు అని నువ్వు అనుకునేస్తావు, అజంప్షన్ చేసేసుకుంటావు, మూవ్ ఆన్ అయిపోయిందని. అంటే వాళ్ళ పర్స్పెక్టివ్ అది ఏంటి, కూడా పెళ్లి చేసుకునేసింది కాబట్టి మూవ్ ఆన్ అయిపోయింది హ్యాపీగా అనేది. ఉంది, హ్యాపీగా ఉంది. ఫోటోలు స్టేటస్ చూసావా చూస్తాడు, వీడియోలో? డీపీ పెళ్లి చూస్తాడు. చేసింది అదే ఫోటోస్ పెళ్లి చేసింది ఫాదరే, అంటే పెళ్లి చేసింది ఒక అబ్బాయే, పెళ్లి చేసుకుంది ఇంకో అబ్బాయే, బ్రేకప్ అయింది ఇంకో అబ్బాయితోనే. నీకు ఇప్పుడు ఎట్లుంటుంది, మన మన ప్యాట్రియార్కల్ సెటప్ ని రెస్పెక్ట్ చేసే ప్రాసెస్ లో ఏముంటుంది, ఒక పక్కేమో ఆ అమ్మాయి నన్ను వదిలేయకూడదు, ఆ అమ్మాయి స్ట్రాంగ్ గా ఉండాలి అనుకుంటావు. అదే ఇంకొక యాంగిల్ ఏమనుకుంటావు, ఆ అంత కష్టపడి పెంచిన ఫాదర్ ని నువ్వు
ఏమంటారు ఉమ్, ఎదిరిస్తావు అనే ఫీలింగ్ ఉంటుంది. రెండు ప్యాట్రికల్ సెటప్ నడుస్తున్నాయి ఈ రెండు. ఉమ్, రెండు నీకు రెండు సైడ్ నుంచి అబ్బాయిలే ఫోర్స్ చేస్తున్నారు. ఉమ్, సో ఈ అమ్మాయి కంటూ ఒక ఏజ్ నీకు ఎక్కడ లేదు కదా. నీకు ఇద్దరు ఫాదర్ ని కంప్లీట్ గా ఎదిరిస్తే ఈ అమ్మాయి ఇంకొక రకంగా బ్యాడ్. ఉమ్, నువ్వు ఫ్యామిలీని ఎదిరించినావు, ఫాదర్ ని ఎదిరించావు, ఇంత కష్టపడి పెంచిన ఫాదర్ ని ఎదిరించినావు, పెంచినావు. అక్కడ ఇంకో స్లట్ షేమింగ్. Yeah. అబ్బాయిని వదిలేసాం, ఈ అమ్మాయిలు చాలా ఈజీరా, ఎవరు అమెరికన్ వచ్చింది సంబంధం వెళ్ళిపోయింది, అదొక స్లట్ షేమింగ్. ఉమ్. నీకు ఎటు చేసిన స్లట్ షేమింగ్ ఎలావుడా, ఇంకేముంది ఇక్కడ, వాళ్ళ ఫ్రీడమ్ ఎక్కడ ఉంది? ఆడియన్స్ డిస్క్లైమర్ ఏంటంటే ఈ బ్రేకప్ ఈక్వల్లీ పెయిన్ఫుల్. అబ్బాయిలు కూడా రైట్ రైట్ మళ్ళీ అబ్బాయిలు నన్ను వేసుకోవద్దండి. నేను చెప్పేది జస్ట్ ఇది 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 మేము కట్ చేస్తాం కదా. మూవ్ మనకు ఆన్ మళ్ళీ ఫేజ్ లో సిమ్స్ అని ఉన్న ముద్రేస్తాం ప్రివిలేజెస్ నేను ప్రివిలేజ్ గురించే మాట్లాడుతున్నా కానీ వీళ్ళకి పెయిన్ ఉండదు, అబ్బాయిలు అది అనట్లేదు. పెయిన్ ఉంటది. మంది చూసుకో బ్రో, సేమ్ అంతే. ఇది పెట్టద్దు. నా పాయింట్ కూడా అంతే. చీటింగ్ అన్నది ఎవరు చేసినా తప్పే, ఎవరు చేసినా దరిద్రమే. చీటింగ్ అన్నది ఎవరు చేసినా నీచమే. ఎగ్జాక్ట్లీ ఓవరాల్ గా ఈ మూవీని కూడా అమ్మాయిలు ఎక్కువ రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఇలా జరుగుతుంది అన్నట్టు వాళ్ళు ఒక సైడ్ తీసుకుంటున్నారు. కానీ మూవీ టాక్స్ అబౌట్ స్పేస్. అది ఎవరికైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరి స్పేస్ వాళ్ళకి ఇవ్వాలి అనేది ఈ మూవీ పాయింట్. అది వాళ్ళు అలాగా రిసీవ్ చేసుకుంటే బెటర్. అమ్మాయిలు ఒకటే రిలేట్ అయినా పర్లేదు, ఎందుకంటే అబ్బాయిలు రిలేట్ అయిన సినిమా చాలా వచ్చినాయి, వందలు వస్తున్నాయి. అట్లీస్ట్ ఒక మూవీ రాని ఉంది. అంటే నేనేం చెప్తానంటే, అమ్మాయిలకి అదే మనం రెస్పాన్స్ చేస్తున్నాం, అబ్బాయిలకి ఎవరికైనా రిలేట్ అయినా ఎవడు చెప్పుకోడు. నేను చెప్పేది నా ప్రకారం ఏమంటే రిలేట్ అవ్వాలి. చాలా మంది అబ్బాయిలకి తగలాలి ఈ సినిమా. ఎంత రిలేట్ అయినా ఎవడు చెప్పుకుంటాడు, నేను కూడా ఇలానే ఓకే నేను మారాలా, కనీసం ఆ మారాలి అనే ఇది రావడం ఇంపార్టెంట్ అనేది నా పాయింట్. లైక్ అమ్మాయిలకైనా ఇంకా అబ్బాయిలకి ఇంకా బాగా రిలేట్ అవ్వాలి. రాహుల్ ఇంటర్వ్యూలో చెప్తాడు, అది కూడా అరవిఎస్ ఇంటర్వ్యూతో ఏమంటాడంటే, నేను ఈక్వల్లీ ఎంపథైజ్ అయ్యా నా క్యారెక్టర్ తో రైటింగ్ అప్పుడు విక్రమ్ తో. ఎందుకంటే వాడి కారణాలు వాడికి ఉన్నాయి బిహేవ్ చేయడానికి. వాడి చైల్డ్హుడ్ అవ్వచ్చు, వాడి పేరెంటింగ్ అవ్వచ్చు, వాడి చుట్టూ ఉన్న సర్కిల్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మేబీ వాడు మారచ్చు కూడా. ఇప్పుడు రష్మిక ఎట్లయితే ఆఫ్టర్ 2 years మనం చూపించారు, మేబీ ఆఫ్టర్ 2 years మనోజ్ అంటే సారీ విక్రమ్ మారిండొచ్చు కూడా. సో ఆయన రాహుల్ ఏమంటాడంటే, థియేటర్ లో చూశాక అబ్బాయిలు టోటల్ గా రిలేట్ కాకపోయినా పార్ట్లుగా రిలేట్ అయినా బయటికి వచ్చి క్వశ్చన్ చేసుకొని కరెక్ట్ మారే అవకాశం వస్తే మారితే నాకు అంతే చాలు, నేను ఆ క్యారెక్టర్ రాసినందుకు జస్టిఫికేషన్ అయిపోతుంది అనే టైప్ లో చెప్పాడు అన్న. See, that's where right, like వాడు ఒక పాయింట్ లో చెప్తాడు చూడు, అంటే రష్మిక అడుగుతుంది, మీ అమ్మని కొట్టేవాడా మీ నాన్న అంటే, అరే నేనంతా నిన్ను అట్లా కొట్టనులే. వాడి ఫీలింగ్ ఏంటి, నేను నీకు ఇంకా మంచిగా చూసుకుంటున్నాను, గిఫ్ట్ నీకు గిఫ్ట్ అన్నట్టు చెప్తాడు అనమాట. వాడు గ్రీన్ ఫ్లాగ్. అదే ఎందుకు గ్రీన్ ఫ్లాగ్ కూడా బ్రో, లైక్ దుర్గా అనే ఒక క్యారెక్టర్ తనకి వచ్చి ప్రపోజ్ చేస్తుందా, వాడు రెసిస్ట్ చేసి ముద్దు పెట్టే కూడా తీసుకోడు కదా. వాడి ప్రకారం ఏంటి, నేను చాలా లాయల్ గా ఉంటున్నాను రిలేషన్ లో, నన్ను ఎట్లా మోసం చేస్తారు ఎవరైనా అనేది వన్ టేక్ అన్నమాట. ఎగ్జాక్ట్ గా అసలు ఒక సీన్ లో నువ్వు జాబ్ చేయడం ఎందుకు, అమ్మ కూడా ఇంకా ఏజ్ అయిపోతుంది, ఇంకా ఇన్ని మేనేజ్ చేయడం కష్టం కదా నీకేంటో. అదే వాళ్ళ నాన్న కాలేజ్కి వచ్చినప్పుడు ఇంకా నువ్వు పద సర్దుకో పద అని చెప్పేసినప్పుడు, అమ్మాయి చదువుకుంటానని చెప్తున్నా కూడా నీకు అర్థం కాకుండా చెప్పేసి అంటాడు చూడ. ఇవే రియలైజేషన్స్ లేవు వాడికి. ఆ క్యారెక్టర్ కంప్లీట్ గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంత కాంట్రాడిక్టరీ ఉంటుందో వాన్ స్టేట్మెంట్స్, వాడికి ఆ రియలైజేషన్ ఉండదు. అది ఎగ్జాక్ట్లీ వాడు ఎక్కువ చుట్టూ ఉన్నదాన్ని అనలైజ్ చేసినంత వాడిని వాడు అనలైజ్ చేసుకొని ఉన్నాడు. అంటే వాడు ఒక పక్క అదే చేసేది, వాడు చేసేది అంటే అనలైజ్ చేసుకోవాలంటే ఎప్పుడు ఎవరికైనా ఒక కైండ్ ఆఫ్ ట్రిగరింగ్ పాయింట్ రావాలి కదా. నీకు నేను చేస్తుండేది తప్పు, లేకపోతే ఈ నా బిహేవియర్ చేంజ్ చేసుకోవాలనే ఒక ఎప్పుడైనా ఎవరికైనా ఒక ట్రిగరింగ్ పాయింట్ రావాలి. వానికి ఆ సిచ్యువేషన్ రావాలి. వానికి ఆ సిచ్యువేషన్స్ నాకు తెలిసి మేబీ ఈవెన్ క్లైమాక్స్ లో కూడా సినిమా పర్స్పెక్టివ్ లేకపోతే విక్రమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాడు మారుతాడేమో అనేది ఒక అజంప్షన్. బట్ ఏవైతే సీన్స్ అయినావో అవి అనేది ఆ క్లైమాక్స్ కూడా నాకు తెలిసి ఆ ట్రిగరింగ్ పాయింట్ వానికి అయ్యిండదేమో అని నా ఒపీనియన్. అదే ఇందాక అన్నారు మందీప్ కార్తిక్ ఎవరు అన్నారు, వాడు యాక్సెప్ట్ చేయడు. వాడు ఫ్రెండే చెప్పినప్పుడు కూడా సిచ్యువేషన్స్ వచ్చినా కూడా అలా ఇచ్చాడు అనమాట. వాడు రియాక్టివ్ అంతే. వాడికి చిన్నప్పటి నుంచి ఒకటి ఎస్టాబ్లిష్ అయిపోయింది మైండ్ లో, ఒక థాట్ ప్రాసెస్, దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతాడు అంతేగాని ఆలోచించాడు వెనక్కి.
ఎగ్జాక్ట్లీ. ఉమ్, ఇంకోటి ఏంటంటే అంటే ఈవెన్ రిలేషన్షిప్లో అయినా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజెస్లో అయినా నీకు ఏం కావాలి ఆ, అనేది నీ క్లారిటీ లేకోకుండా నువ్వు రిలేషన్షిప్లో దిగినప్పుడు ఒకరినొకరు బ్లేమ్ చేసుకునే రైట్ ఎవ్వరికీ ఉండదు, ఉండకూడదు కూడా. అది నేను బాగా ఓకే, నమ్ముతాను అర్థమైంది అనమాట అర్థమైంది నీకు. అర్థమైంది. అంటే ఒక రిలేషన్షిప్ నీ- లోకి ఏంటంటే ఇద్దరిది ఈక్వల్ మెచ్యూర్ గా వచ్చినట్టే కరెక్ట్. కానీ నువ్వు తర్వాత బ్లేమ్ చేయకూడదు అవతల వాళ్ళని అనేసి. అర్థమైంది. ఒకరినొకరు అసలు బ్లేమ్ చేయకూడదు, అది నీ తప్పు, నువ్వు అది ఇంకా ఒప్పుకోవాల్సిందే అది నీకు. ఉమ్, ఉమ్. నువ్వు నువ్వు కాన్షియస్ గా తీసుకున్నావు డెసిషన్ ఈ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవ్వడానికి అంటున్నా. ఎగ్జాక్ట్గా అదే. నువ్వు దాని బాగుండగా అదే నేను ఇంతకుముందు కూడా చెప్దాం అనుకునింది ఇదే. అదే అదే అర్థమైంది. నేను కూడా రియల్ లైఫ్ చూసే చెప్తున్నా. అంతా నీకు ఆ రిలేషన్ లేకోకుండా నీ పర్సనల్గా ఉన్నప్పుడు నువ్వు ఎన్ని సినిమాలు ఇట్లా వచ్చి చెప్పినా కూడా నీలో ఏం చేంజ్ ఏం ఉండదు. అది నీకంటూ నువ్వు ఇంకా నీకు అదే చెప్తాను లేదా, ఏదో ఒక పాయింట్లో నువ్వు రియలైజ్ అవ్వాలి అంతే. అది లేదు అట్లే అన్నప్పుడు ఇంకా అది ఎన్ని సినిమాలు ఇట్లా వచ్చి చెప్పినా మళ్ళీ ఇంకొక మూవీ ఎట్లా చెప్పినా కూడా యూజ్ ఏమి ఉండదు నీకు. కెమెరామెన్ గంగోతో రాంబాబులో లాగా చెప్పు, నీతోనే చెప్తా అనేది, నీకే చెప్తా అనేది అని చెప్పారు. ఇంకోటి భరత్ బ్రో, కాదు, కెమెరామెన్ కాకుండా రాంబాబు చెప్పినా కూడా నీకు చిరంజీవి వచ్చి చెప్పినా కూడా ఈ ఈ మారేడు టైం వచ్చినప్పుడు వాడు మారుతాడు, ఇంకా మారినోడు ఇంకా అట్టే పోతా అంటాడు అంతే. భూమా సైడ్ మిస్టేక్ ఏంటంటే షీ వాజ్ నాట్ కేపబుల్ ఇనఫ్ టు చూస్ యాక్చువల్లీ. కరెక్ట్. తను ఆ సిచ్యువేషన్ లో నాకు ఎలాంటి వాడు కావాలో తన రీజన్స్ వల్ల తను క్యాపబుల్ కాదు కాబట్టి తన సైడ్ నుంచి ఆబ్వియస్లీ అది రాంగ్ స్టెప్ కదా విక్రాంత్ ని చూస్ అంటే చేసి. అంటే మనోజ్ ఇప్పుడు పాయింట్ ఇదే అనుకుంటా. ఎగ్జాక్ట్ నా పాయింట్ అదే. అంటే ఆ టైంలో నీకు ఒకవేళ లేనప్పుడు కిస్ చేసి దెన్ వచ్చినప్పుడు అంటే ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యే ఇంకా కైండ్ ఆఫ్ ఒక కమిట్మెంట్ స్టార్ట్ ఎవరైనా అవుతారు. అంతే కదా, ఆ కాలేజ్ లో పాయింట్ మనకు అదే కదా చేసేది, స్టార్టింగ్ లో అది ఎప్పుడు ఎవరైనా అదే చేసేది. లవ్ అనుకొని జర్నీ స్టార్ట్ చేస్తాం, జర్నీ చేసేసినాక లవ్ చేయాలి. కాలేజీలో ఎక్కువ వేరే వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు రెచ్చగొట్టే ప్రాసెస్ లోనే మనం పడతాం. మంది నువ్వే చెప్పాలనుకుంటున్నా. లేదు లేదు, ఇంక ఇది అయిపోయినట్టేనా, నెక్స్ట్ కి పోదామా అన్నట్టు. ఏముందరు అదే, మా వాడు నిద్రపోతున్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అంతే. వన్ పర్స్పెక్టివ్ అడుగుదాం. వాడొచ్చి నెక్స్ట్ ఏం పని పాట లేకోకుండా పెట్టుకుంటారా వీరు, ఇది నా చూసుకోకుండా అని చెప్పి అంటారు వాడు. సరే, ఎండ్ థాట్స్ తో ఎండ్ చేసేద్దామా? ఇంకేమన్నా లేదు, ఈ specific సీన్ గా? మాట్లాడదామా, వాష్రూమ్ సీన్ ఏది గోడల బ్రో దగ్గర అసలు నేను అది చెప్దాం అంటే నాకు ఎన్ని మినిట్స్ ఉంది ఇంకా? ఇంకా చాలా ఉంది. ఉందేమో. అది ఇంకా 30 మినిట్స్ ఉంటాయి, మేబీ 25. మరైతే సో నాదేంటంటే నాకు ఆ మిర్రర్ సీన్ నుంచి ఇంటర్వెల్ వరకు బ్రిలియంట్ గా వర్కౌట్ అయింది. లైక్ సినిమా, లైక్ మేకింగ్ కానీ అంతా కంప్లీట్ సీన్ పర్సీవ్ చేయడం కానీ, నేను ఆల్మోస్ట్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చొని చూసాను అనమాట ఆ సీన్ మొత్తం అక్కడ నుంచి అంతా. సో వాల్స్ రావడం అంటే లిటరలీ రుద్దాడు అట్లే. అది మంచిగా తీసాడు. వాల్ సీన్ ఓకే, నాకు అంత ఐ మీన్ బాగా అనిపించింది కానీ నాకు అదే అందరు రోహిణి సీన్ అంటారు కదా, నాకేమంత ఎక్కలేదంటే ఈ సమాజం నన్ను మిర్రర్ది యాక్సెప్ట్ బాగుంది కదా. చేస్తుందా లేదా ఏమో తెలియదు. మనోజ్ గారు అందుకే కంప్లీట్ హాఫ్ నువ్వు బీట్ మనోజ్ ఉన్నాడు అన్నావు. ఈ డిస్కషన్ కి కంప్లీట్ హాఫ్ బీట్ ఉన్నాడు అనమాట. అంటే మనకు పర్స్పెక్టివ్ అని కాదు కానీ ఆ, అంటే ఇప్పుడు నువ్వు రియల్ లైఫ్లో నీకు ఒకవేళ జరిగిన ఆ సేమ్ సినారియోస్ నువ్వు విన్నప్పుడు లేకపోతే చూసినప్పుడు, నువ్వు ఈవెన్ సినిమాలో చూపించినా కూడా నీకు అంత ఎక్కవు కదా. అది ఎక్కేదాని నేను గురించి చెప్తాను. కాదు మనోజ్, లైక్ ఆ సీన్ ఉంది కదా రోహిణి సీన్, ఆ ఆ మిర్రర్ సీన్ సీన్. మేకింగ్ వైజ్ వరకు సూపర్, నేను చెప్తాండి అది అది నా పర్సనల్ ఒపీనియన్. రైట్. బేసిక్ గా నాకు నచ్చింది ఏంటంటే నార్మల్ మిర్రర్ షాట్ యూటిలైజ్ చేయడం బ్రిలియంట్ గా యూజ్ చేసినాడు. ఓ కంప్లీట్ రోహిణి ఎపిసోడ్ అంటున్నావు నువ్వు? వాల్స్ రోహిణి ఎపిసోడే నేను చెప్తాండి ఇది. ఓకే. అంటే మేము Mirror కొంచెం scene, ఆ అప్రిషియేట్ చేస్తా representation మాట్లాడడం లేదాక రోహిణి క్యారెక్టర్ ఆ కానీ ఆ సీన్ రిప్రజెంటేషన్ మొత్తం. మాత్రం నేను ఒప్పుకుంటా. ఐ మీన్ అది వాడు సినిమాటిక్ నీకు మేకింగ్ వైజ్ అది నేను నాకు నచ్చింది. బట్ పర్సనల్గా నీకు ఎంత అంటే అందరూ అంత ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు కదా.
అంటే ఉమ్, ఓకే ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్, నువ్వు కొన్ని యానిమేషన్ సినిమాలు లేకుంటే లార్జర్ దాన్ లైఫ్ బాహుబలి ఇలాంటి సినిమాల్లో చాలా జరుగుతూ ఉంటాయి, బట్ స్టిల్ అది మన రియల్ లైఫ్ జరగకపోయినా మనం కనెక్ట్ అవుతాం కదా, కరెక్ట్ రిలేట్ కరెక్ట్ చేసుకుంటాం. కరెక్ట్. లైక్ ఉమ్, నాది అదే ఉండే అనమాట. ఇప్పుడు ఒక ఉమ్, నువ్వు బాహుబలి తీసిన నేను ర్యాండమ్ గా ఒక సలార్ అనుకో, సలార్ నీకు బాగా నచ్చింది అనుకో, ఉమ్, అట్లా అలా అని చెప్పేసి నా లైఫ్ లో సలార్ జరుగుతానని కాదు కదా. అలాగా. ఉమ్. అదే కానీ అంటే రియాక్ట్ బై అవుతాం. డెఫినేషన్ రోహిణి బై సీన్ డెఫినేషన్ అవి బై డెఫినేషన్ అవి నీకు లార్జర్ దాన్ లైఫ్ ఎందుకు లైఫ్ పోతుంది అట్లా. నువ్వు గర్ల్ ఫ్రెండ్ లాంటి సినిమాలు పోయినప్పుడు నీ పర్సనల్ గా కనెక్ట్ అవుతావో ఏమో ఉద్దేశంతోనే వెళ్తావు. సలార్ నువ్వు పర్సనల్ కనెక్ట్ అవుతావు వెళ్ళవు. వెళ్ళవు. గర్ల్ అంటే ఫ్రెండ్ నువ్వు ఎగ్జాక్ట్లీ పర్సనల్ కనెక్ట్ అవుతావు వెళ్తావు. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నువ్వు కనెక్ట్ అవ్వడానికి నీ లైఫ్ లో జరగాల్సిన అవసరం లేదు, బట్ చుట్టూ ఎమోషన్ కి అది రియాక్ట్ కరెక్టే. అయిపోతాం. అది అది నేను చెప్తున్నాను అనమాట. ఉమ్. అంటే వన్ మోర్ థింగ్, రోహిణి సీన్ అబ్బాయిలు కనెక్ట్ అయ్యే ఆస్కారం లేదు, అమ్మాయిలే కనెక్ట్ అవుతారు. మేబీ మేబీ మనం మనం కనెక్ట్ అవ్వట్లేదు మనం అనే దానికి ఆన్సర్ లేదు. ఎందుకంటే పెళ్ళయ్యాక నువ్వు ఇంకో ఫ్యామిలీకి వెళ్ళి అక్కడ ఉన్న సెటప్ లో అలవాటై అది టాక్సిక్ గా ఉంటే రోహిణి లాగా అయిపోతామేమో అన్న ఒక సినారియో నీ థాట్కే రాదు. ఎందుకంటే పెళ్ళయ్యాక అమ్మాయి పేరెంట్స్ తో అబ్బాయి డీల్ చేసే ఈక్వేషన్స్, అబ్బాయి పేరెంట్స్ తో అమ్మాయి డీల్ చేసే ఈక్వేషన్స్ రెండు చాలా టోటలీ డిఫరెంట్. అసలు మోస్ట్లీ స్టేక్స్ ఏమి ఉండవు మనకు వాళ్ళ పేరెంట్స్ తో. ఎప్పుడో వస్తారు చూసి వెళ్తారు, కానీ అమ్మాయి ఎక్కువ డీల్ చేస్తుంది అబ్బాయిల పేరెంట్స్ తో, మనకున్న సెటప్ లో చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ సో మన కన్సర్న్ కన్నా వాళ్ళ కన్సర్న్ ఎక్కువ. వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంటుందో, వాళ్ళ అమ్మకి నేను నచ్చుతానో లేదో, వాళ్ళ నాన్నకి నేను నచ్చుతానో లేదో, నేను అంటే నేను ఇముడుతానో లేదో వాళ్ళ ఫ్యామిలీలో, ఈ కన్సర్న్ వాళ్ళకి చాలా అవునవును, ఎక్కువ ఉంటుంది. అవునవును. మనకు అదేం పెద్ద ఉండదు సో యాక్చువల్లీ. ఆ హారర్ సీన్ అమ్మాయిలకే ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అయితే బట్ అట్లానే నాకు అబ్బాయిలు అనిపించుకోవడంలో అస్సలు కనెక్ట్ ఆశ్చర్యం అవ్వరని లేదు. కూడా కాదు. అదే అబ్బాయిలు కనెక్ట్ అయినా కాదు. అమ్మాయిల సైడ్ ఎగ్జాంపుల్ నుంచే మనోజ్ కి కనెక్ట్ అవుతారు. అంతగా ఎక్కలేదు. ఆ, మనకి మనకి పర్సనల్ కనెక్షన్ లేకపోయినా మనకు ఆ ఫియర్ అర్థమైంది. fear, బట్ టోటల్ గా కనెక్ట్ అంటే అయ్యేది ఆ అమ్మాయిలే. సీన్ లో బాయ్స్ బాయ్స్ సైడ్ అంత నిజంగా జరిగింటదా అనే సైడ్ వెళ్ళిపోతుంది థింకింగ్. అక్కడ ఈజీగా. నీకు కనెక్టివిటీ అనేది అది కరెక్ట్, అది వస్తుంది. కరెక్ట్, దాన్ని యా ఒప్పుకుంటా. అక్కడ యా నీకు కనెక్టివిటీ వస్తుంది. బట్ అమ్మాయిలు ఏంటంటే నీకు అక్కడ అమ్మాయికే జరుగుతుంది కాబట్టి మేబీ నాకు జరగచ్చేమో లేకపోతే జరుగుతామనేది నీకు ఇంకా ఎగ్జాక్ట్లీ. ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతుంది. బాయ్స్ థింకింగ్ ఏంటంటే అట్లా ఉంటారా అనే దాంట్లో వెళ్ళిపోతుంది థింకింగ్. ఎగ్జాక్ట్ గా కరెక్ట్. అది అది కరెక్ట్, అది కరెక్ట్. అది అయ్యే ఛాన్స్ ఉంది, అయ్యే ఛాన్స్ అయితే ఉంది. దాన్నే అది అంటే పోలరైజేషన్ అంటాం మనం. నాకు నీకు ఎక్కడ నీకు మిడిల్ స్పేస్ లేకపోవడం. అదే అంటే అంత జరిగినా కూడా ఎవరితో మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉండడం అనేది ఓకే ఫైన్. అంటే నాకు అక్కడ సిగ్గుపడ్డము అంత కొంచెం ఆక్వర్డ్ గా అనిపించింది అనమాట నాకు కొంచెం అది ఎక్స్ట్రీమ్ చూస్తుంటే కనుక అదే సీన్. రుద్దడం. బేసిక్ గా క్యారెక్టర్ ని మన పైన రుద్దాలంటే ఇంకా ఎక్స్ట్రీమ్ చాలా చూపించాలి ఇంకా. క్రియేటివ్ చాయిస్ అది. ఆయన కాన్షియస్ గా లేదు తీసుకున్న రెండు ఎక్స్ట్రీమ్. రైటింగ్. ఒకటి రోహిణి క్యారెక్టర్ ఎక్స్ట్రీమ్ అయితే, ఆ లాస్ట్ లో చివర్లో ఆ బొమ్మ గీసి ఫోన్ నంబర్ ఫోన్ రాసి, నెంబర్ అది కూడా ఇదే మన ఎక్స్ట్రీమ్. ఫ్రెండ్స్ ఎవరు చేయలేదు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరు చేయలేదు. అలానే వాడి ఫ్రెండ్ రోహిణి కూడా క్యారెక్టర్ అంటాడు మనకు తెలిసిన కదా, వాళ్ళు ఎవరు లేదు. అరే నీదేం బట్ లోరా, రాహుల్ అమ్మాయి ఫ్రెండ్ కూడా చేశాడంట. బాధపడుతుంది అనేసి. రాహుల్ కి ఆ సీన్ ఓకే, ఇన్స్పిరేషన్ రాహుల్ ఫ్రెండ్ అవునా? చేశాడంట. రాహుల్ ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు ఏంటంటే, ఫ్యూ ఇయర్స్ వాళ్ళు కాలేజ్ రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు ఒక ఒక సీరియస్ రిలేషన్షిప్ ఉండిందంట ఒక అబ్బాయి అమ్మాయి. సంథింగ్ ఏదో బ్రేకప్ అయింది రీజన్ వల్ల. వాడు ఎంతగా అగ్రెసివ్ అయినాడంటే, ఒక టైంలో ఎక్కడో వాష్రూమ్ లో ఆ అమ్మాయి నెంబర్ రాసి కాల్ గర్ల్ అని ఏదో రాశాడంట. చుట్టూ వీళ్ళంతా ఉన్నారంట వాడి రేజ్ ని కంట్రోల్ చేయడానికి. సో వాడికి ఆ సీన్ ఇన్స్పిరేషన్ అంట రాహుల్ కి. సో ఆ తర్వాత ఇంకోటి మరి స్టోరీ ఏమైనా తెలియదు కానీ, బట్ చెప్తాడనమాట ఆ ఇన్స్పిరేషన్ నాకు అక్కడి నుంచి వచ్చింది ఆ సీన్ కని. ఇంకోటి భరత్ బ్రో, నీకు క్వశ్చన్. మామూలు సినిమాల టాపిక్ లే. ఇప్పుడు ఇప్పుడు ఇది అమ్మాయి సైడ్ ఉంది కదా మొత్తం స్టోరీ మొత్తం, అలాగే అబ్బాయిల గురించి కూడా ఒక సినిమా, మొత్తం సినిమా కాకపోయినా కొంచెం పోర్షన్ డీల్ చేసింది. అదే సినిమాలో గెస్ట్ చేయగలుగుతావా? అంటే బ్రేకప్ తాజ్ మహల్ అలాగనా? అంటావా? టాక్సిక్ ఫీమేల్. టాక్సిక్ ఫీమేలా? టాక్సిక్ ఫీమేల్ అందరూ గెస్ట్ చేయొచ్చు, టింబు రీమా హింట్ ఇస్తా. అది అదే 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 రైట్ రైట్. ఓకే ఓకే. వల్లభ. వల్లభ. కాదు నువ్వు ఇంకా నరసింహ తెలుసా అనుకుంటా. అట్లీస్ట్ ఆ ట్రాక్ తెలుసా? తెలుసు సినిమా తెలుసు చూడకపోయినా తెలుసు తెలుసు
Yes, yes. కంప్లీట్ నువ్వు బ్రో ఇలాగే అది ఒక చేయాలి హారర్ సీన్ మొన్న బ్రో. మొన్న రీ రిలీజ్ కి ఫుల్ విజిల్స్ ఆ సీన్ కి నేను రీ రీల్స్ రిలీజ్ చూసా. అయిందా? ఓకే ఓకే చెన్నైలో సంథింగ్ రీసెంట్ బ్రో. టైమ్స్ లో ఆ ఇప్పుడు రిలీజ్ ఆ అయింది. కాల్ మోగుతుంది చూడు ఫోన్. హర్రర్ సీన్ కన్నా అది నెక్స్ట్ లెవెల్. ఫోన్ ఎత్తంగానే అయిపోయిందా ఏదో అడుగుతుంది, డాన్స్ క్లాస్ దేనికి వెళ్ళొస్తాడు, వెళ్ళొచ్చావా అని చెప్పేసి అడుగుతాడు. అబ్బా అల్టిమేట్. అడుగు బయటికి వెళ్ళొస్తాడు, కూర్చుంటాడు, ఫోన్ ప్రాపర్ గా లేదని ఫోన్ మళ్ళా పెడతాడు, పెట్టంగానే రింగ్ అవుతుంది ఫోన్. అల్టిమేట్ సీన్ అసలు అది. నాకు చాలా అర్లీ మెమరీ, అంటే చిన్నప్పుడు లవ్ స్టోరీస్ అన్ని చాలా క్యూట్ గానే ఉండేటివి, ఖుషి లాంటివన్నీ. చిన్నప్పుడు టీవీ లేదని సినిమా వచ్చినప్పుడు ఇది ఏదో ఇది లవ్ స్టోరీ కాదు, ఇది ఏదో హారర్ స్టోరీ అన్నట్టు మెమరీ క్రియేట్ చేసింది అనమాట. వల్లభ యాక్చువల్ గా ప్రమోషన్ ఆర్ లైక్ ఆడియన్స్ కి వేరే లైన్స్ లో రిలేట్ అంటే గుర్తుంటుంది కానీ, బట్ యాక్చువల్ గా మూవీ ఇంకొంచెం మంచిగా ప్రమోట్ చేసుకుని ఉంటే చాలా ఈ యాంగిల్ లో ఎక్కువ సినిమా గుర్తులేదు. చాలా బాగుంటది మూవీ. ఆడు పర్స్పెక్టివ్స్ అదెందుకు, దానికి మన్మథ కూడా అంతే కదా, ఆ ఫ్లాష్ బ్యాక్ లో మోసం చేస్తది. రైట్, ఇవన్నీ తోపు సినిమాలు అప్పట్లోనే. మనం బ్యాలెన్స్ Songs చేసుకుంటూ చాలా ఉంటుంది బాగుంటాయి. చివరికి. అట్లీస్ట్ గర్ల్ ఫ్రెండ్ సినిమా అయినా నార్మల్ గా జరుగుతున్నట్టు చూపిస్తాడు. వల్లభ అసలు దాన్ని శాడిస్ట్ లాగా కెమెరా యాంగిల్స్ అది చూపించడం దయ్యం లాగే చూపిస్తాడు. వామిట్ ని ఎత్తమని చెప్పడము, తన్నడము, అవును. అవన్నీ. నువ్వు కొన్ని సీన్లు ఉంటాయి ఇలా షూ వల్లభ. ఆ పిల్ల షూ వచ్చి ఏమని చెప్తుంది. ఆ పిల్ల క్లాస్ రూమ్ లో అందరు ఫ్రెండ్స్ తో అట్లా కూర్చొని మాట్లాడుతుంటే రష్గా వచ్చేసి ఇట్లా షర్ట్ ఇట్లి ఏది ఏది ఏంటి అంటే లైక్ టాటూ ఎక్కడ అని చెప్పేసి అడుగుతాడు చూడు. గుర్తుందా నీకు? చేయించుకోలేదా అని అడుగుతుంది. నాకు అంత డీప్ గా గుర్తులేదులే. ఆ scene గుర్తుంది. అల్టిమేట్ సీన్స్ అవి. అది అంతే. ఇంకేమన్నా ఉన్నాయా రిమైనింగ్? నేనైతే ఇదే నాకేంటంటే ఒక చిన్న ఇది, రావు రమేష్ క్యారెక్టర్ కొంచెం లెంత్ నిండొచ్చా అంటే, నాకు రోహిణిది సరిపోయింది అనిపించింది. బట్ రావు రమేష్ ది ఒక్క సీన్ పెట్టాడు కదా, ఓకే ఫైన్ అయిపోయింది. బట్ అదే ఇందాక డిస్కషన్ లో వచ్చినట్లు కూడా 20 years 22 years నేను కష్టపడి పెంచాడు. బట్ ఒక్క సీన్ సరిపోయిందా? నాకైతే సరిపోలేదు. ఇంకొంచెం రావు రమేష్ ఇంకెలా పెంచాడు అనేది ఇంకొంచెం చూపించిండాల్సిందేమో అనేసి నాకు అనిపించింది అనమాట. నీకు ఆ ఒక్క సీన్ కి నీకు ఫాదర్ కూడా అంత పొసెసివ్నెస్ వల్లనే నీకు మీన్ భూమా క్యారెక్టరేషన్ మీద ఎఫెక్ట్ పడిపోయింది అనేది నీకు అంత రిజిస్టర్ అవ్వదు ఎవరికి. అవును అవును అవును. అందులో ఆ సీన్ కూడా ఉంటుంది ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్ గా ఇంకేమన్నా ఉండిండొచ్చు. ఒక సీన్ అయినా ఇంకొంచెం ఇంకా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసి ఉండొచ్చేమో అనిపించింది అనమాట. ఇంకోటి మెటాఫర్స్ ఇందాక మాట్లాడినట్టు బుక్ పేరు ఇప్పుడు గుర్తొచ్చింది, రూమ్ ఆఫ్ యువర్ ఓన్ అని. అదే బుక్, అదే వాడు ఏ బుక్ సజెస్ట్ చేస్తాడో సినిమా మొత్తం దాని గురించే మాట్లాడుతుంది. అంటే మీ ఓన్ స్పేస్ ఉండాలి అన్నట్టు. అట్లాంటివి మంచిగా పెట్టాడు కొన్ని చోట్ల. ఆ ట్రీస్ తో చుట్టుకున్న ఆ మెటాఫర్ అది బాగుంటది. ఇంకా అది లిటరల్ మెటాఫర్ ఏం లేదు, అది లిటరల్. ఇంకా ఇంకోటి ఉంటుంది, వీడితో బయటికి వెళ్ళినప్పుడు స్టార్టింగ్ లో ఫస్ట్ హాఫ్ లో సాంగ్ వస్తుంది చూడు, వీడితో లవ్ స్టోరీ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత బయటికి వెళ్తుంటుంది ఫ్రెండ్స్ తో పాటు. వాడు ఒక చోట ఆరో వేస్తూ ఉంటాడు. మధ్యలో వాడు ఒక 2 వేసిన తర్వాత రష్మికాంత్ పిలుస్తాడు. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, నేను వేయాలనుకు అనే ప్రాసెస్ లో వస్తుంది. జస్ట్ ఆ అమ్మాయి చేతిలో వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగి మళ్ళీ ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉంటాడు. దాని తర్వాత ఆమె దుర్గాతో బయటికి వెళ్తుంది. దుర్గాతో బయటికి వెళ్ళినప్పుడు మొత్తం మారిపోతున్నాడు. ఆ అమ్మాయి అది కొడుతుంది చూడు, ఏదో పంచ్ కొట్టు సంథింగ్ చేస్తుంది. సో నీకు ఆటోమేటిక్ గా ఆ అమ్మాయికి అర్థం అవుతుంది అనమాట, ఓకే వీడితో వెళ్తే వీడి జస్ట్ వీడి పక్కన ఉండాలా. అమ్మాయిలతోనో లేదా అలా అర్థం చేసుకోగలిగే ఇంకా అబ్బాయి ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు అబ్బాయిలు చేసి అమ్మాయిలు కూడా చేస్తారు, ఈక్వల్ ఎంజాయ్మెంట్. అది బాగా డిఫరెన్షియేట్ చేసి చూపించాడు ఇక్కడ. అంటే ఇక్కడ రియల్ గా హ్యాపీగా ఉంది, ఇక్కడ జస్ట్ వాడితో పాటు ఉంటే పక్కన ఉంది అన్నట్టు ఆ డిఫరెన్షియేషన్ ప్లాట్ పెట్టాడు, దాన్ని కంక్లూడ్ చేశాడు ఈక్వల్ గా. ఇంకోటి క్లైమాక్స్ లో ఫోన్ ఇస్తున్నప్పుడు కూడా అది ఒక ఎక్స్ప్లోజన్ స్టార్ట్ అయినట్టు బ్యాక్గ్రౌండ్ లో రెడ్ లైట్ రావడం. మీకు ఎవరికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ మాట్లాడినారా? లేదు, మాట్లాడలేదు. నాకు బీజిఎం నాకు చాలా బాగా నచ్చింది చెప్పాలంటే. క్లైమాక్స్ దా మొత్తం అంతా స్టార్టింగ్ సీన్ నుంచే నాకు చాలా బాగా అనిపించింది. నాకు బీజిఎం మ్యూజిక్ సపోర్ట్ చేసిందే కానీ డామినేట్ చేయలేదు. అదే పనిగా కాన్సంట్రేషన్ ఏమో అది. ఈవెన్ సాంగ్స్ కూడా బాగున్నాయి.
టైటిల్ పడినప్పుడు కూడా ఎమోషన్ మ్యూజిక్ బాగా వస్తది. టైటిల్ చాలా బాగుంది. రిప్రజెంటేషన్ కూడా పేరులో చిగురిచ్చినట్టు ఉంటది కొంచెం. అది కూడా కాన్షియస్ చాయిస్. మొత్తం గ్రీన్ ఇంకోటి ఉంటుంది. ఇంకోటి ఇది ఫన్నీగా అనిపించవచ్చు, మీరు అబ్జర్వ్ కూడా చేసి ఉండరు. నాకు రెండోసారి అనిపించింది. ఆ, రావు రమేష్ వచ్చి గొడవ వేసుకుంటాడు కదా కాలేజ్ లో. ఆ సీన్ కి ముందు జస్ట్ ఒక ఫ్రేమ్ చూపిస్తాడు, మూడు కుక్కలు ఉంటాయి కొట్లాడుతూ ఉంటాయి. రెండు కుక్కలు ఫ్రేమ్ లోంచి వెళ్ళిపోతాయి, ఒకటి ఉంటది ఫ్రేమ్ లోనే. అది నేను అనుకోవడం ఏమంటే నెక్స్ట్ సీన్ లో జరిగేది అదే. కాలేజ్ లో రావు రమేష్ కి హీరోకి ఫైట్ జరుగుతుంది, రష్మిక ఒంటరిగా మిగిలిపోతుంది, ఎవరు దీన్ని అర్థం చేసుకోరు. నాకు అనిపిస్తది అదే కొంచెం సింబాలిక్ గా నిజమే చూపించారు. నిజమే అంటే అంటే లేకుంటే చెప్పు 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 లేకుంటే అమ్మాయితో అది వినోదం చూపించే సెకండ్ పని లేదు. అందుకే బాగా చూసినట్టున్నాను. అంటే అంటే నాకు గుర్తే లేదు బ్రో ఖచ్చితంగా అసలు ఈ కూడా సీన్. నాకు ఆ నాకు సీన్ గుర్తు. గుర్తుంది. ఎందుకుందో నాకు రియలైజేషన్ వచ్చేలోపు ఐ గాట్ క్యారీడ్ అవే. అదే నేను ఆలోచించా, అంటే మనం ఏమన్నా ఎక్స్ట్రాగా థింక్ చేస్తాం అనుకున్నా గానీ, బట్ అది అక్కడ పెట్టే అవసరం లేదు, రైట్ రైట్ కాన్షియస్ గానే రైట్ పెట్టాడు. అది ఇదే అనుకుంటా. Yes. అదే. కంక్లూజన్ నేను ఒక కంక్లూజన్ అనుకున్నా. అఖిల్ గా కార్తిక్ రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అది చెప్పేసి కంక్లూడ్ చేస్తే బెటర్. కాల్స్ నాకు ఇప్పుడు నిజంగా మెసేజెస్ డౌట్ ఉంది, వస్తాయేమో. వీడు అన్ని వదిలేసి గర్ల్ ఫ్రెండ్ దానికి వచ్చినాడంటే ఇంటెన్షనల్ గా నువ్వు ఏమంటారు? దానికే నా పిలిచావు నన్ను. ఫ్యానిజం కి పిలిచింటే బాగుండేది, ఇది జాయిన్ అయ్యేవాడు నేను. ఫ్యానిజం మనం ఇంకోటి జయప్రకాష్ నారాయణ చేయాలనుకుంటున్నాంలే. బ్రోని చాలా దాంట్లోకి పిలుద్దాం బ్రో, మంచి కంటెంట్ ఆ, ఉంది. ఎగ్జాక్ట్లీ కాదు, ప్రాపర్ కైండ్ ఆఫ్ పాడ్కాస్ట్ సెలబ్రిటీ లాగా మాట్లాడుతున్నాడు కార్తీక్ గారు. అవునవును. మా ఇంటెన్షన్ గా నువ్వు ఇట్లా చేస్తే వాడు మన ఛానల్ వదిలేసి వాడు కొత్త ఛానల్ పెట్టాడు అంత మధ్యలో నేను అంతవరకు నార్మల్ అనుకున్నా కానీ మధ్యలో ఐఏఎస్ ప్రిపరేషన్ అంటే ఓహో క్యాండిడేట్ అడిగిపోయి వచ్చాడా అన్నట్టు అనుకున్నా. నీకు అప్పుడు తెలీదా? కొంచెం అంటే ఫస్ట్ టైం చూస్తున్నావా తెలీదు. కార్తీక్ ని? లేదు బ్రో, time యూపీఎస్సీ లో ఏదో కూడా ఉంటారు, అది కూడా గుర్తుపెట్టుకో. నువ్వు చెప్పావులే, బట్ ఇప్పుడు తెలిసింది కదా నువ్వు మాట్లాడేదంతా నువ్వు ఎవరో కాదని. నీకు అట్లా కాదు Thanks. కార్తీక్ గారు. అదే ఇంకా ఇట్లాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ఏమొచ్చినా మన రియలైజేషన్ మనకు లేకపోతే, మనం ఎంపథైజ్ కాకపోతే ఆ క్యారెక్టర్స్ తో ఎన్ని వచ్చినా వేస్టే. బట్ కార్తిక్ చెప్పినట్లు ఇనిషియలీ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం. అంటే Very అట్లీస్ట్ needed. Yeah. వెరీ నీడెడ్. అట్లీస్ట్ మేబీ ఇంకా కొంచెం దీనికి రీచ్, అంటే హిందీలో డబ్ చేశారో తెలీదు, హిందీ కూడా ఉందనుకుంటా. వచ్చింది. హిందీ కూడా వచ్చింది, బట్ ఎంత మార్కెట్ రీచ్ అయిందని తెలియదు కానీ, బట్ ఇట్ ఈస్ వెరీ నీడెడ్. యా సడన్ గుర్తొచ్చింది, ఇన్స్టా రీల్స్ లో ఎక్కడో చూసా. స్టార్టింగ్ వీడు ఎర్రజెండ సాంగ్ కి డాన్స్ చేస్తాడు కదా. వాడు ఎర్రజెండా బ్రో డిక్లేర్డ్ Nice. దేర్ ఇట్ సెల్ఫ్ దట్ ఈస్ అ రెడ్ ఫ్లాగ్ అని. కాదు అవి చూసినాక రాహుల్ గారు కూడా అవునాను నేను అనుకోలేదే. లేదు అది బట్ యా యా నిజం, కాన్షియస్. లేదు, ఎందుకంటే వేరే అనుకుంటాడు. ఏదైనా ఎక్కడ ఏది పెట్టిండొచ్చు. కాంతి ఆ సాంగ్ అది పెట్టానంటే రైట్ రైట్. చేద్దాం మీటింగ్ ని. అంటే ఓకే, మా ప్రాపర్ వాళ్ళు కంక్లూజన్ లేచారు. ఓకేనా ఎడిట్ కి? వాడేమో చెప్పినావు కదరా ఇంకే వాడు వాడిని ఏదో అడుగుతున్నాను అంతే. అంతే. సరే, నా Okay. పాయింట్ ఏంటంటే మూవీ నాకేంటంటే సినిమాలా తీసుకుంటే ఇదే మాస్టర్ పీస్ అయితే నేను అనను. లైక్ అన్ని రకాల క్యారెక్టర్స్ obviously. పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, అన్నిటి పరంగా మాస్టర్ పీస్ అనను. బట్ అందరు చెప్తున్నట్టు అవసరం అంతే ఈ కైండ్ ఆఫ్, అంటే అట్లీస్ట్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ లాగా అనుకోవచ్చు. గర్ల్ ఫ్రెండ్ అంటే లాంటి నాకు ఎందుకు లేదు. నాకు స్టిల్ ఇప్పుడు కూడా నీడెడ్ అంటున్నాను కదా, అవసరం అంటున్నారు కదా. ఏ- అంటే అంటే ఈ- ఎప్పుడు ఏ లేదు కదా perspective నీకు, లో లేదు. అమ్మాయి పర్స్పెక్టివ్ తో ఒక అదే story అదే ఎప్పుడు లేదు కదా. కార్తిక్ చూడు అసలు ఎక్స్ప్రెషన్. కార్తిక్ కార్తీక్ స్టార్ట్ నా చేయడమే తర్వాత ఈ పాయింట్ తో స్టార్ట్ చేశాడు అనమాట కన్వర్సేషన్ ని. యూపీఎస్సి ఎగ్జాంపుల్ తర్వాత మనోజ్ అన్నకి ఇంకా కొంచెం నీకు దగ్గర పర్స్పెక్టివ్ ఎగ్జాంపుల్. మనకు అబ్బాయిల పర్స్పెక్టివ్ చాలా ఉన్నాయి కదా, అమ్మాయిల పర్స్పెక్టివ్ ఉండుంటే అదే, అనిమల్ చాలే మనోజ్. కాదు. చాలే పాపం కాదు girlfriend కాదు అవుతుంది. మనోజ్ ఎడిట్ నా వచ్చిన పాయింట్ తర్వాత ఏంటంటే నీకు ఆన్సర్ దొరుకుతుందిలే దానికి. ఆహా అది నేను ఓకే ఫైన్లే. చెప్తున్నా. నా పాయింట్ ఏంటంటే నీకు మారాలనుకున్న ఒకవేళ ఏదైతే సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మారాలనుకున్నవాడు నీ ఇట్లాంటి ఫిలిమ్స్ ఉన్నా మారతాడు, మారలేడు. నా థింకింగ్ ఇంతే అని అట్లాంటప్పుడు అనుకున్న ఏది వాళ్ళకి అవసరం లేదు, ఇంకా నీకు అలవడా ఏది అవసరం లేదు. అలా కాదురా బుక్కులు మనోజ్, అవసరం లేదు, బుక్కులు అవసరం లేదు, ఇంకేం అవసరం ఏం లేదు. అవసరం లేదు. అదే ఒక ఆహా, గైడెన్స్ మొత్తం లాగా అంతే. అట్లీస్ట్ అమ్మాయిలకు అమ్మాయిలకు నీకు వాళ్ళ రిప్రజెంటేషన్ అన్నమాట. నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నీ ఫేవరెట్ చెప్తా, గర్ల్స్ ఫామ్ లా ఉంది
ఓకే. గర్ల్స్ ఉమ్. ఫామ్ లో రావడం వల్ల ఫస్ట్ టైం అమ్మాయిలు వాళ్ళ పీరియడ్స్ గురించో వాళ్ళ పెయిన్స్ గురించి దాని గురించి మాట్లాడినారు. అప్పుడు ఓ అబ్బాయిలు చూస్తారు, అబ్బాయిలు చూసి చాయ్ ఓకే బిస్కెట్ ఇటు ఉంటుందా. గర్ల్స్ ఫామ్ ఛానల్. ఉమ్. ఓకే ఆ, ఓకే. సో నీకు అవన్నీ కరెక్ట్. నీకు ఫీమేల్ ఫస్ట్ టైం అంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ అనుకో అది గర్ల్స్ ఫామ్ లో అన్నది, అమ్మాయిల సైడ్ నుంచి మీమ్స్, అమ్మాయిల సైడ్ నుంచి కొన్ని కంటెంట్ అన్నది. సో నీకు అమ్మాయిల సైడ్ కంటెంట్ అనేది సోషల్ మీడియాలో సినిమాలో చాలా తక్కువ, 99% అబ్బాయిలదే ఉంటుంది. అమ్మాయిల సైడ్ నుంచి ఒక కంటెంట్ వచ్చినప్పుడు అఫ్ కోర్స్ తీసింది అబ్బాయిలే, బట్ స్టిల్ నీకు ఒక రిప్రజెంటేషన్ కనిపిస్తుంది కదా, ఓకే ఇది నేనే అనేసి. మన సలార్ ఉమ్. సినిమాల్లోనో శృతి హాసన్ చూసి ఏ అమ్మాయి నేను అనుకోదు, మనం కూడా అనుకోములే, బట్ స్టిల్ అట్లా. సో అంతే కదా ఓకే. మనోజ్. యాక్చువల్ గా నీ గల్ఫ్ ఫామ్ లో వచ్చినప్పుడు కూడా నీకు ఈ పీరియడ్ పెయిన్స్, తర్వాత పీరియడ్స్ గురించి ఓవర్ గా మాట్లాడడం ఇనిషియల్ గా చాలా వాళ్ళకి బ్యాక్లాష్ వచ్చింది. అట్లా ఎట్లా మాట్లాడతారు మీరు ఆన్లైన్ లో. ఉమ్, ఇప్పుడు నేను ఇప్పుడు అది చూసుకుంటే నువ్వు ఒప్పుకుంటాను. చాలా నార్మలైజ్ అయిపోయింది, నీకు అందరూ మాట్లాడుతున్నారు. నార్మలైజ్. సో ఏదో ఒక చోట నువ్వు స్టార్ట్ అవ్వాలి, డిస్కషన్ స్టార్ట్ అవ్వాలి, అది ఎక్కడి నుంచైనా రావచ్చు. అంటే ఆ, నాకు అండ్ మన ప్యానెల్లో అమ్మాయిలు ఎవరు లేరు, అయినా మనమే మాట్లాడేస్తాం, అది కూడా ఒక ప్యాట్రియార్కల్ థింగ్ కదా. వెల్కమ్, ఇన్వైట్ nice చేయండి, point. ఎవరొద్దన్నారు. For more such random discussions, please subscribe Random but Relevant. ఓకే ఓకే సరిపోతుంది. ఓకే ఓకే.